ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇన్ కేస్ సపోజ్ వాళ్ళ ఐ కనుక డొనేట్ చేయకపోయినా సరే లేదా అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఐ మనకు ఉపయోగపడుతుంది అంటే చాలా మంది అంటారు సూసైడ్ చేసుకుంటే పనికిరాదు అని అంటారు. ఇప్పుడు కొంతమందికి జాండీస్ వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే లెన్సెస్ పెట్టుకుంటూనే పైనుంచి గ్లాసెస్ పెట్టేంత సైట్ స్పెక్స్ తీసేస్తే అసలు ఫీచర్స్ ఏం కనిపించవు. సో అలాంటి వాళ్ళని కూడా మనం మ్యాక్సిమం తగ్గించగలుగుతాం ఆ సైట్ని. హై పవర్స్ ఉంటే కనుక లేజర్స్ కంటే కూడా ఈ లోపల లెన్సులు పెట్టేది ఈ టెక్నిక్ వచ్చింది. చాలా బాగుంటుంది, వెరీ సేఫ్ టెక్నిక్ అది. సో అది కూడా చేయొచ్చు. లేజర్స్ బాగుంది అంటే లేజరే మనం చేయొచ్చు. ఏది బాగుంటుంది అనేది థరో స్క్రీనింగ్ చేసి వీ విల్ డిసైడ్. క్యారెట్స్ తినండి, రోజుకొక క్యారెట్ తినండి, రోజుకొక బాయిల్డ్ ఎగ్ తినండి, మీకు సైట్ రాదు అంటారు. మెయిన్గా ఏంటంటే ఆ బీటా కెరటిన్, ఆ విటమిన్ ఏ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది ఐలో మన స్కిన్ కుండే పైన కవరింగ్ లాగా కంట్లో కూడా కవరింగ్ ఉంటుంది. ఆ కవరింగ్కి విటమిన్ ఏ స్కిన్కి ఎలా ఇంపార్టెంటో దానికి కూడా ఇంపార్టెంట్. చాలా మందికి కంటి కింద ఐ బ్యాగ్స్లో వస్తూ ఉంటాయి. అక్కడ వాటర్ కనుక కంటి కింద వాటర్ స్టాగ్నేట్ అయిపోతే అలా ఉబ్బి ఉంటుందని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమంటారంటే టీయర్స్కి వెళ్ళి ఒక డక్ట్ ఉంటుందండి, ఆ డక్ట్ క్లోజ్ అయిపోతే అలాగా బల్జ్ అయ్యి కనపడుతుంది అని. అండర్ ఐ బ్యాగ్స్ అవి జనరల్గా ఏంటి అంటే ఏజ్ రిలేటెడ్. అండర్ ఐ బ్యాగ్స్ కాకుండా ఒట్టిగా ఇట్లా ఉబ్బడం లాగుంటూ ఉంటే అది ఎనీమియా వల్ల ఉందా, ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉందా, ఎడిమా వాపు నీరు చేరడం. ఓకే, అంతేగాని టియర్ డక్ట్స్ ఇవి కాదు. ఒక ఆరోగ్యకరమైన కళ్ళకి ఎన్ని గంటలు నిద్ర ఉండాల్సిన అవసరం ఉంది? జనరల్గా అయితే 8 hours స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వన్. నిద్ర అనేది మన మొత్తం బాడీ అంతా రిలాక్స్ అవుతుంది, మన మైండ్ రిలాక్స్ అవుతుంది, కళ్ళే కాదు. టీబీ డాక్టర్ దగ్గర కంటికి కూడా టీబీ వస్తుందండి అని చెప్పని. సో కంటికి టీబీ వచ్చింది ఎలా గుర్తించగలుగుతాం మనం? యాక్చువల్లీ టీబీ చాలా ఆర్గాన్స్కి వస్తుంది. లంగ్స్లో అనేది ప్రైమరీ ఫోకస్ అంటారు, బట్ బోన్కి కూడా వస్తుంది. అట్లా కూడా కంట్లో అంటే రియాక్షన్స్ వస్తాయి. ఒక కంటి స్పెషలైజ్డ్ సర్జన్గా మీరు అంటే ప్రస్తుత లైఫ్ స్టైల్ మీకు తెలుసు, ఉద్యోగస్తులకు కానీ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గ్యాడ్జెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. సో కంటికి కాస్త రిలాక్సేషన్ ఇవ్వండి లేదా కంటికి కాసేపు రెస్ట్ ఇవ్వండి అన్న పాయింట్లో ఇది ఉద్యోగస్తులకు కానీ స్టూడెంట్స్కి కానీ ఒక ఐని ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అంటే ఏం చెప్తారు? అది కరోనా వల్ల మనం చూసాము. సో ఇప్పటివరకు మీరు చూసిన కేసెస్లో చిన్నపిల్లల సైట్స్లో టిపికల్ కేస్ అంటే ఏం చెప్తారండి? పేరెంట్స్లో ఎవరికైనా సైట్ ఉన్నా, ఇద్దరు పేరెంట్స్కి సైట్ ఉంటే వాళ్ళకి 1.5 to 2 years కిడ్స్ అయినా మనం చూడాల్సిందే. మనకు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. విన్ విజన్ ఐ హాస్పిటల్కి ఎందుకు రావాలి అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఫండా ఇస్ ఎథికల్ ప్రాక్టీస్. ఐలో కూడా కొన్ని మీకు గ్లాసెస్ అనేది మీకు అర్థమవుతుంది, కానీ కంట్లో డిసీజెస్ కూడా ఉంటాయి. డయాబెటిక్స్ కావచ్చు, కొన్ని ఏజ్ రిలేటెడ్ సమస్యలు కావచ్చు, అలాగే గ్లకోమా అని ఒకటి ఉంటుంది, కంటి వెనుక నరాలు ఉంటాయి. సో వాటిలో కూడా సమస్యలు రావచ్చు. రియల్లీ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా నా స్పెషల్ గెస్ట్. అలాగే ఐ డ్రీమ్లో అసలు ఇంతవరకు ఒక కళ్ళకి సంబంధించిన ఇష్యూస్ మనం ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు. ఐ వాజ్ వెయిటింగ్ లిటరలీ. ఫస్ట్ అయితే నా గెస్ట్కి ఇన్వైట్ చెప్పేస్తాను. మీకు పేరు చెప్పదలుచుకోలేదండి, సస్పెన్స్ ఫ్రీ. మ్యామ్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలక్ష్మి నిమ్మగడ్డ మ్యామ్, రియల్లీ మీ వీడియోస్ నేను చాలా చూసాను. ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే వీడియో మీరు ఎవరైనా సరే చూసే వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్పకపోతే ఎలాగా అన్న కన్సర్న్ మీ ప్రతి మాటలో కనపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు, ఎందుకంటే ఇట్ కమింగ్ ఫ్రమ్ యూ మీన్స్ ఎ లాట్. ఎందుకంటే మీవి చూస్తుంటాము, మీరు ఎంత ఒక ద వే యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ క్లారిటీ, ఆ స్పష్టత. సో కమింగ్ ఫ్రమ్ యూ డెఫినెట్లీ మీన్స్ ఎ లాట్. నిజమా? మీరు ఒక వీడియోలో ఒక చోట చెప్పారేంటంటే ఏ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు అయినా సరే మీరు మా హాస్పిటల్కి రావచ్చు అని చెప్పాను. చాలామంది ఏం చెప్తారంటే పర్టికులర్ ప్రాబ్లమ్స్ చెప్పి వీటి కోసం రమ్మని చెప్తారు. బట్ మీరు మాత్రం మీకు ఏది కంటికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా మీరు మా దగ్గరికి రండి అని చెప్పడం అది నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. కరెక్ట్. ఎందుకంటే ప్రాబ్లం అనేది ఇది రిలేటివ్.
అంటే మీకు చాలా సింపుల్గా ఉన్నది నాకు చాలా పెద్ద ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఇంకొకళ్ళు దాన్ని చాలా ఈజీగా తీసుకునేది చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఇది మైండ్ సెట్ కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో ఒక ప్రాస్పెక్టివ్లో దాన్ని చూస్తారు. సో ప్రాబ్లం అనేది రిలేటివ్. మ్యామ్, ఈరోజు నేను మీ జర్నీ గురించి మా వ్యూవర్స్కి చూపించాలని అనుకుంటున్నాను. మీరు సరోజినీ దేవి ఐ హాస్పిటల్లో కూడా వర్క్ చేశారు కదా కొంతకాలం పాటు. సరోజినీ దేవిలో ఐ హాస్పిటల్ వర్క్ చేయడం కాదు, అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సరోజినీ దేవి ఐ హాస్పిటల్ అనేది ఒక రీజనల్ ఐ హాస్పిటల్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ రోజుల్లో శివారెడ్డి గారు లాంటి ఒక ఆయన పేరు వినే ఉంటారు కదా, ఆయన పూనుకొని ఒక ఐ హాస్పిటల్కి, ఐ ఆఫ్థల్మాలజీ అనేది ఆ రోజుల్లో అంత పెద్దగా డెవలప్ అయిన బ్రాంచ్ ఏం కాదు. అంతవరకు ఐ డాక్టర్స్ అంటే ఓన్లీ కళ్ళజోళ్ళు ఇచ్చేవాళ్ళ వరకే ఉండేది. సర్జరీస్ ఇంత ఇవాల్వ్ అయిన టెక్నాలజీ లేదు కదా. కానీ ఆ టైంలో దాన్ని ఒక స్పెషాలిటీ కింద తీసుకొని దాన్ని ఆయన చాలా కృషి చేసి ఐ హాస్పిటల్కి సపరేట్ బిల్డింగ్ తెచ్చి ఐ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఒకటే చోట, ఏ ఐ ప్రాబ్లం అయినా. సో అది ఆ మహానుభావుడు ఆయన తీసుకొచ్చింది అనమాట. సో అక్కడ అదేంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్, అది ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ గాంధీ మెడికల్ కాలేజ్, మనకి 2 గవర్నమెంట్ కాలేజెస్ కదా హైదరాబాద్లో. సో ఇక్కడి నుంచి ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఆఫ్థల్మాలజీలో వస్తే అక్కడికే వెళ్ళాలి. అక్కడ ట్రైనింగ్ అవుతుంది అనమాట. సో అలా సరోజినీ దేవి ఐ హాస్పిటల్ గొప్పతనం కూడా అది. ఎంత చాలా అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి అందులో. ఐలో కూడా రకరకాల స్పెషాలిటీస్ ఉన్నాయి. కార్నియా, గ్లకోమా, రెటీనా, ఆక్యులోప్లాస్టీ, ఇప్పుడు పిడియాట్రిక్ ఆఫ్థల్మాలజీ అంటే పిల్లల్లో వచ్చే కంటి జబ్బులకు కూడా ఒక సబ్ స్పెషాలిటీ వచ్చేసింది. సో అంటే అప్పుడప్పుడు పేషెంట్స్ అంటే అవును డాక్టర్ గారు కొన్ని రోజులైనాక రైట్ ఐ స్పెషలిస్ట్ అంటారు, లెఫ్ట్ ఐ స్పెషలిస్ట్ అంటారు అని. ఇంత చిన్న కన్నులో ఇన్ని సబ్ స్పెషాలిటీస్ వచ్చాయి కాబట్టి. కంటి గురించి డెఫినెట్గా తెలుసుకుందాం మ్యామ్. దానికన్నా ముందు మీ గురించి ఒక్కసారి మీ నేటివ్ ప్లేస్ అండ్ మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మాకు చెప్పండి. మాది ఖమ్మం అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్. సో సింపుల్ ఫ్యామిలీ. మా ఫాదర్ అడ్వకేట్. ఆయన ఫస్ట్ వాళ్ళ విలేజ్లో ఖమ్మం దగ్గర వైరా అని ఒక ఊరు, పక్కన పినపాక అని ఒక విలేజ్ అనమాట మా నాన్నగారిది. సో ఆయన ఫస్ట్ చదువుకున్న వ్యక్తి ఆ ఊరు నుంచి. సో ఆయన మెడ్రాస్ లా కాలేజీలో నిజాం కాలేజీ BA చేసి ఆ తర్వాత మెడ్రాస్లో లా చదివారు. అప్పటికి పెళ్ళైపోయింది మా నాన్నగారికి. ఆ రోజుల్లో చిన్నప్పుడే చేసేవారు కదా. మా ఫాదర్కి హీ వాజ్ 17 years old, మా అమ్మకి 12 years I guess. సో అమ్మ కూడా ఖమ్మం పక్కనే. షీ చాలా అడమెంట్ అంట చదువుకోవాలి అని చెప్పి 3 రోజులు అలిగి పడుకున్నా మా తాతగారు వినకుండా వాడు పెళ్ళి అంటే ఆ రోజుల్లో పెళ్ళి అమ్మ అడ్బెండెస్ మీకు వచ్చి ఉంటుంది ప్రాబబ్లీ. అయ్యో అసలు ఆవిడ తలబట్టుకుంది. ఎందుకంటే నేను స్కూల్కే వెళ్ళా 6-7 ఏళ్ళ దాకా, చదువు రాలా అప్పుడు నాకు. సో స్కూల్ నాకు ఒక పెద్ద అక్క, 3 అన్నయ్యలు అనమాట. నేను లాస్ట్ యంగెస్ట్. నేను బిగ్ ఫ్యామిలీ. బాగా గారాబం చేసింటారు. కొంచెం ప్యాంపర్డే కదా అందరిలోకి యంగెస్ట్ కాబట్టి. సో అక్క స్కూల్కి వెళ్తా, అన్న స్కూల్కి వెళ్తా అని ఐ నెవర్ యూస్ టు గో టు ఎనీ స్కూల్ అనమాట. సో ఎలాగో అక్కడ ఒక మణమ్మ గారని ఆవిడ ట్యూషన్స్ లాగా చెప్పేవారు. ఆమె దగ్గర తీసుకెళ్తే దీనికి ఏమన్నా చదువు అబ్బుతుంది, ముందు ఒక టైంపాస్ అట్లీస్ట్ 4 అక్షరాలను నేర్పిస్తారా, ఆలు రాయడం కూడా రావట్లేదు అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఆమె దగ్గర జాయిన్ చేశారు. 1 yearలో నాకు 3 క్లాసులు చెప్పించేసింది ఆమె. మీరు ఎలా చదివేసి అది వీధి బడిలాగానే చిన్న స్కూల్. దెన్ దే పుట్ మీ ఇన్, అంటే అది తెలుగు మీడియమే నేను చదివింది. సో గవర్నమెంట్ స్కూల్లోనే నన్ను జాయిన్ చేశారు. సో అట్లా అనమాట. అంటే కాకపోతే ఫాదర్ చెప్పా కదా, ఫాదర్ లాయర్ అని. సో ఒకటే ఒక కోరిక ఉండేది. మా ఇంటి ముందు బోర్డు ఉండేది, ఎన్ కోటేశ్వరరావు అడ్వకేట్ BA-BL అని ఉండేది. పోస్ట్మెన్ లెటర్స్ మా నాన్నగారి పేరు మీద వచ్చినా కూడా డైరెక్ట్గా వచ్చాయి అనమాట. అలా పెద్ద ఫ్యాసినేషన్ మాకు. నిజం కదా. అరే ఎప్పుడు అలా నాన్నలాగా లాయర్ అవ్వాలి, అలా బోర్డు ఉండాలి, అట్లా లెటర్స్ నాకు కూడా అలా రావాలి, వెతుక్కోకుండా పేరు మీద వచ్చేయాలి అని ఒక
అప్పుడు చిన్నప్పుడు అలా ఉండేది. ఓకే. బట్ యాజ్ ద టైమ్ పాసెస్ మా నాన్నగారు, మా అక్క కూడా మెడిసిన్, తను కూడా డాక్టరే, తను గైనిక్ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో నర్సింగ్ హోమ్ ఉంది. అక్క బావ ఇద్దరు డాక్టర్సే. సో మీరిద్దరూ మెడిసిన్ చేయాలి అమ్మాయిలు ఇద్దరు అనేవారు. ముగ్గురు బ్రదర్స్ అని చెప్పాక మాకు అట్లా డిస్క్రిమినేషన్ ఏం లేదు ఇంట్లో. ఓకే. అమ్మాయిలు ఏం డిస్క్రిమినేషన్ లేదు, ఈక్వల్ రైట్స్ అందరికీ. సో మీరు సొసైటీ రెస్పెక్ట్ చేయాలి అంటే అమ్మాయిలు ఈ ఫీల్డ్లో యూ కెన్ కమాండ్ హయ్యెస్ట్ రెస్పెక్ట్ అని ఆయన ఎప్పుడు చెప్పేవారు. ట్రూ. సో అది అందువల్ల ఈ ఎంకరేజ్డ్ అస్ టు డూ మెడిసిన్. సో అక్క మెడిసిన్ చేస్తూ అప్పుడు కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదులేండి, నాన్నలాగా లాయర్ అవ్వాలని అనుకునేదాన్ని. తనకి వరంగల్లో సీట్ వచ్చింది, కాకతీయ మెడికల్ కాలేజ్. అది అప్పుడే గవర్నమెంట్ అయింది, ఒక 2-3 years అయింది గవర్నమెంట్, ఇక అక్కడ సీట్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళినప్పుడు క్యాంపస్ అవన్నీ చూసినాక మోటివేట్ అయ్యా. అయితే నేను కూడా అక్కలాగా నాన్న చెప్తున్నారు కదా మెడిసిన్ చేయాలి అని, అట్లా మెడిసిన్ చేశాను. కానీ అంత ఇదిగా ఏదో చాలా అంబిషియస్ తోటి ఏదో ఉండాలి అని అయితే ఏం లేదు. ఇట్ జస్ట్ యూనో జర్నీ అలా వెళ్ళిపోయింది అంతే. నేను ఏదో చేయాలి, నేను ఆఫ్థల్మాలజీ కూడా ఆఫ్థల్ కావాలని ఉండేది కాదు. ఎందుకంటే మెడిసిన్ జాయిన్ అవ్వగానే అందరం పిడియాట్రిషియన్ అవుదాం అనుకుంటాం, చాలామంది పిడియాట్రిషియన్ అవ్వాలనిపిస్తుంది అనమాట. అదొక ఫ్యాసినేషన్. ఓకే. బట్ పిడియాట్రిక్స్ రావాలంటే బాగా హై స్కోర్ రావాలి ఎంట్రన్స్, పీజీ ఎంట్రన్స్లో. ఓకే. సో టాప్ ర్యాంకర్స్కి వస్తుండేది. ఇప్పుడు మారింది, ఇప్పుడు అంత రేడియాలజీ టాప్ ర్యాంక్ వచ్చింది. ఆ రోజుల్లో టాప్ ర్యాంకర్స్ అందరు ఎక్కువ పిడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ అలా చేసేవాళ్ళు అనమాట. సో నాకు రావడం కూడా ఆఫ్థల్మాలజీ, నాకు సెకండ్ కౌన్సిలింగ్లో నాకు ఫస్ట్ ప్రీ క్లినికల్ అంటారు పెథాలజీ, దానిలో జాయిన్ అయ్యాను ఉస్మానియాలో. బట్ దెన్ సెకండ్ కౌన్సిలింగ్లో నాకు ఆఫ్థల్ సీటు వచ్చింది. సో అట్లా యాక్సిడెంటల్గా నేను సో ఎప్పుడు అనుకుంటా అనమాట, నేను ఆఫ్థల్మాలజీ చూస్ చేసుకోలేదు, ఆఫ్థల్మాలజీ నన్ను చూస్ చేసుకుంది. కానీ ఇండైరెక్ట్గాను మొత్తానికి డైరెక్ట్గాను స్కూల్కి వెళ్లకుండానే మీరు డాక్టర్ అయ్యారు. చిన్నప్పుడు అప్పుడు తర్వాత వెళ్ళారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళని పిల్ల అనుకుంటే తర్వాత డాక్టర్ అయి కూర్చున్నారు. బట్ అల్టిమేట్లీ ఇప్పుడు నిమ్మగడ్డ శ్రీలక్ష్మి గారు అంటే లెటర్స్ ఆటోమేటిక్గానే వచ్చేస్తాయి. అవునా కదా? ఓన్లీ థింగ్ ఇస్ స్మాల్ టౌన్ ప్రాబబ్లీ హ్యాపెండ్. ఇప్పుడు ఐ మీన్ వెరీ బిగ్ టౌన్, నాలాగా చాలా మంది ఉన్నారు. నిమ్మగడ్డ శ్రీలక్ష్మి గారు ఒకరే ఉంటారు. ఈజీగా వచ్చేస్తుందండి, డౌట్ లేదు అందులో. ఎందుకంటే మీరున్న ఏరియాలో మీ పేరు అంత ఫేమస్ ఉంది, నో డౌట్ అందులో. యా. సో మిగతా సిబ్లింగ్స్ అందరూ ఎక్కడున్నారండి రైట్ నౌ? అంత అంటే మా అక్క బావ చెప్పా కదండి, వాళ్ళకి నర్సింగ్ హోమ్ అది ఉంది. ఫాదర్ అయితే ఇప్పుడు సస్పెండ్ చేశారు, ప్రాక్టీస్ ఏం చేయట్లేదు. ఈజ్ మోర్ ఆఫ్ ఎ బ్రిడ్జ్ ప్లేయర్, వెరీ ఫన్ లవింగ్. ఆయన చాలా జాలీగా ఉంటారు. అమ్మాయి వాజ్ వెరీ హార్డ్ వర్కింగ్ హౌస్ వైఫ్. పాపం వాళ్ళు ఎంత కష్టపడి, మా అమ్మ రోజు పొద్దున్న 5 లేచి, అంటే 5 రెడీ చేసేది, ట్యూషన్కి వెళ్ళాలి మేము చదువుకోవాలంటే. మెడికల్ ఎంట్రన్స్ సీట్ అంటే మాటలా మరి, అందుకని సో దేస్ టు ప్రిపేర్ థింగ్స్ ఇంట్లో. ఆమె 5 అన్నీ రెడీ చేసేది మాకు. సో ఆవిడ చాలా హార్డ్ వర్కింగ్ లేడీ. ఆవిడ చదువుకోవడం ఇష్టం కదా, తను చదువుకోలేకపోయానని, సో అందరం చదువుకోవాలని ఆశ ఎక్కువ ఉండేది. సో పెద్దన్నయ్య వాళ్ళు కూడా హైదరాబాదే. ఓన్లీ సెకండ్ అండ్ మై సిస్టర్లో వాళ్ళు యూఎస్లో ఉంటారు. మై థర్డ్ బ్రదర్ ఈజ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, ఈజ్ డీన్ ఫర్ స్టూడెంట్స్ అఫైర్ నౌ ఆంధ్ర యూనివర్సిటీలో. సో అది. సో మీ ఇంట్లో 2 డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు, మీరు మీ సిస్టర్? యా, మా సిస్టర్. మా పెద్దమ్మాయి కూడా మెడిసిన్ చేసింది. ఓకే. కానీ తను ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్, అంటే మా హస్బెండ్ డాక్టర్ కాదు. ఓకే. ఆయన MBA అన్నమాట. సో ఈ హాస్పిటల్ పెట్టాక వీ హ్యావ్ 5 branches నౌ, విజన్ ఐ హాస్పిటల్. ఎస్. సో అది చూసి ఇప్పుడు అది నేను ఆఫ్థల్ చేయను అని చెప్పి షీ జస్ట్ గాట్ ఎన్రోల్డ్ హర్ సెల్ఫ్ ఇన్ ISBలో హెల్త్ కేర్ మేనేజ్మెంట్ తీసుకుంది. ఓకే. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఓకే. ఓకే. నైస్ నైస్. అంటే టెక్నికల్ ఇంకో డాక్టర్ ఉంది కానీ అదే యూ డోంట్ వాంట్ టు రివీల్ నవా. తను మెడిసిన్ చేసింది కానీ ప్రాక్టీస్ చేయదు కదా. ఓకే. మేనేజ్మెంట్. రైట్. ఒకట్లేండి, ఇప్పుడు మీ నాన్నగారు అడ్వకేట్, కానీ మీరు మీ ఫ్యామిలీలో ఎవరు కూడా అటు సైడ్ వెళ్ళలేదు యాక్చువల్గా. సో యూఆర్ డాక్టర్, మీ పిల్లలు కూడా అటు సైడ్ ఎవరు వెళ్ళలేదు. అంటే దే ఆర్ చూసింగ్ దేర్ ఓన్ పాత్స్ యాక్చువల్లీ. ఇట్స్ ద మెయిన్ థింగ్ కదా. దట్స్ నైస్.
కానీ ఎన్నాళ్ళ నుంచి మీరు ఇప్పుడు ఒక డాక్టర్గా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 35 వేల సర్జరీలు చేశారని చెప్పని విన్నాను. యాక్చువల్లీ అండి సరోజినీదేవి ఆ టైంలో అంత ఈ హై ఎండ్ సర్జరీస్ మోడర్న్ సర్జరీస్ ఉండేవేం కావు. సో అందరం సర్జరీ అవగా ఇవి పీజీ అవగానే అందరూ ఏదో ఒక అప్పుడే ఫెలోషిప్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో ఎల్వి ప్రసాద్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదండి, అక్కడ ఫెలోషిప్ ట్రైనింగ్స్ చాలా బాగుంటుంది. ఎల్వి ప్రసాద్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్. అక్కడ ఏంటంటే ట్రైనింగ్ బాగుంటుంది అనమాట. సో 2 years మనం ఒక స్పెషాలిటీలో వాళ్ళు బాగా ట్రైన్ చేస్తారు. వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తుంటారు. అయితే కాకపోతే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ 2 years ఫెలోషిప్ ప్రోగ్రామ్. అంటే మార్నింగ్ 7కి బిగిన్ అయితే నైట్ 10 వరకు నాన్ స్టాప్గా. సో అప్పటికి మాలాంటి వాళ్ళకి ఏంటంటే పెళ్ళయి పిల్లలు కూడా పుట్టినాక అలాంటి ఫెలోషిప్ చేయడం స్టఫ్ ఫర్ అస్. ఓకే. సో అలాగే ఇప్పుడు శంకర్ నేత్రాలయ అని, అరవింద్ ఐ హాస్పిటల్ అని, మధురై, అన్ని చాలా ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అవి ఆ రోజుల్లో ఇలాంటివే ఉండేవి 3. ఇప్పుడంటే చాలా ఎక్కువైనాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా ఫెలోషిప్ ఆఫర్ చేయొచ్చు. ఓకే. బికాస్ ఆఫ్ ద ఫెసిలిటీస్ వీ హ్యావ్. కానీ ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. ఆ 2-3 మాలాంటి వాళ్ళు వెళ్ళాలంటే ఈ ఫ్యామిలీ ఆల్రెడీ ఫామ్ అయ్యి కష్టం, అంత టైం ఇవ్వడం కష్టం. సో నేను సాధురామ్ అని ఒక లయన్స్ క్లబ్ హాస్పిటల్ ఉండింది, అక్కడ జాయిన్ అయ్యాను. ఎందుకంటే అక్కడ సర్జికల్ హ్యాండ్స్ వస్తాయి, మనం సర్జరీస్ చేయాలి కదా, మరి సర్జరీస్ చేయకుండా ఓపీ డాక్టర్గా ఉండడం ఇష్టం లేదు. అయితే అక్కడ కూడా మోడర్న్ సర్జరీస్ అంతగా ఉండేవి కావు. అప్పుడు నాకు మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్స్ అని కాజ్ ప్రసాద్ రెడ్డి గారు ఆ రోజుల్లో హీ కేమ్ బ్యాక్ ఇన్ 96 యూకే నుంచి. ఆయన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్తో లేసిక్ ప్రొసీజర్స్, అంటే గ్లాసెస్ యంగ్స్టర్స్ అందరికి కూడా 18-20 ఏళ్ళు వచ్చిన వాళ్ళందరూ కళ్ళజోడు వద్దు అనుకుంటే చేసుకునే లేసింగ్ ప్రొసీజర్ని ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఆ హాస్పిటల్లో చాలా బాగుండేది అనమాట. అక్కడ జాబ్ నాకు 98లో నేను జాయిన్ అయ్యాను. ఓకే. సో అయితే అప్పుడు దాకా నాకేమీ పెద్దగా సర్జరీస్ ఎక్స్పోజర్ లేదు, ఎందుకంటే ఆ ప్లేసెస్లో ఆ మోడర్న్ హై ఎండ్ ప్రొసీజర్స్ అయ్యే హాస్పిటల్స్ కావు కదా. కరెక్ట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అక్కడ మై గాట్ ఎక్స్పోజర్ మై సెల్ఫ్ టు ఆల్ దీస్ న్యూ థింగ్స్. సో నేను చాలా కష్టపడేదాన్నండి, ఎందుకంటే అందరూ పెయిడ్ పేషెంట్స్ కదా, అందరూ ఆ ప్రొఫైల్ ఆఫ్ పేషెంట్స్ కూడా ఎక్కువ బాగా హై ఎండ్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే. సో అవి నేర్చుకోవాలంటే ముందు మనకి మనం చేయాలి, పేషెంట్స్ మనం ట్రస్ట్ చేయరు కదా. నేనైనా ఎలా చేస్తాను నాకు రాకుండా. ఎట్లా ట్రైన్ అయ్యానంటే వెట్ ల్యాబ్, అంటే గోడ్ సైజ్ అంతా వర్క్ అయిపోయినాక మార్నింగ్ 9 to ఈవినింగ్ అప్లో 6-7 కల్లా క్లినిక్ ఎండ్ అయ్యేది. ఆ తర్వాత గోడ్ సైజ్ తెచ్చుకొని ఐస్ టు ప్రాక్టీస్. సో థియేటర్ కూడా క్లీన్గా ఉండాలంటే పాపం నర్సెస్ వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సి వచ్చేది కదా, వాళ్ళకి కొంచెం ప్యాంపర్ చేసి నీకు ఐ గివ్ యూ ఎక్స్ట్రా మనీ, యూ ప్లీజ్ స్టే బ్యాక్ ఫర్ మీ అని చెప్పి ప్రాక్టీస్ వాళ్ళు. సో ప్రసాద్ రెడ్డి గారు కూడా చాలా ఎంకరేజ్ చేసి మేము ఆ ప్రొసీజర్స్ని నేర్పించేదానికి ఆయన పాపం నాకు చాలా, ఆయన ఇస్ మై ఎటర్నల్ గురు. సో ఎందుకంటే ఆ ప్రొసీజర్ అవి ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదండి. కరెక్ట్. అసలు యూట్యూబ్ అనేది లేదు, నిజం. అసలు సోషల్ మీడియా అనేది లేదు కదా, అసలు లేదు. ఏదన్నా వీడియో క్యాసెట్స్ ఉండేవి, ఏదైనా దొరికితే వీడియో దాంట్లో వేసుకొని ఎవరైనా సర్జరీస్ అట్లా వాళ్ళు రికార్డ్ చేసి ఇవ్వడం కూడా లేదు కదా. సో మాకు థియేటర్లో కూడా ఆ ఫెసిలిటీ లేదు, ఒక టీచింగ్ మైక్రోస్కోప్ అని కానీ, ఎందుకంటే అది టీచింగ్ ఇన్స్టిట్యూట్ కాదు, ఇట్స్ ప్యూర్ కమర్షియల్ ఆర్గనైజేషన్ కదా. సో ఇలాంటివి ఏమి ఉండేవి కావు. ఒకళ్ళు ఎవరైనా నేర్చుకోవాలంటే ఒక టీచింగ్ మైక్రోస్కోప్ కానీ, ఒక అంటే కెమెరా అటాచ్ అయ్యి ఉంటే మనం స్క్రీన్స్ ఉంటే మనం చూడొచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈచ్ స్టెప్ని ఎలా చేస్తున్నారు, అలాంటిది కూడా ఉండేది కాదు. సో ఊరికే అట్లా అట్లా అబ్జర్వ్ చేసి ఎలా చేయాలి అనేది మళ్ళీ ఆయన ఎంకరేజ్ చేయడం అది గొప్ప విషయం, నిజం. సో అట్లా నేను మెల్లిమెల్లిగా నేర్చుకున్నాను అన్నమాట. కానీ ఇప్పుడు మనం ఒక సర్జరీ కొడితే యూట్యూబ్లో ఎన్ని వీడియోలు, సర్జికల్ వీడియో ఈజీ. ఇప్పుడు ఫింగర్ టిప్స్ అంటే అదే ఎగ్జాక్ట్లీ. అప్పుడు అలా ఉండేది కాదు, నిజం. సో చాలా కష్టపడి నేర్చుకున్నాను కాబట్టి నాకు ఎవరికైనా నేర్పించాలని అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే. అది నెక్స్ట్ మై ఆఫ్టర్ మై నేను రిటైర్ అయితే కూడా మై ప్యాషన్ ఈజ్ టు టీచ్ పీపుల్. ఇప్పటికి కూడా నేను టీచ్ చేస్తాను. ఐ హ్యావ్ సో మెనీ డాక్టర్స్ అండర్ మీ నౌ. సో వాళ్ళందరికీ న్యూ టెక్నాలజీస్ అందరికీ రావు కదా. సో ఐ ఎంకరేజ్ దెమ్, ఐ స్టాండ్ బై దెమ్, వాళ్ళ పక్క నుండి నేను చేపిస్తుంటాను.
Okay. ఎందుకంటే నాకు తెలిసిన ఎంత హార్డ్షిప్, అది ఎంత హార్డ్ వర్క్తో నేను నేర్చుకున్నాను. నిజం. ఇట్స్ నాట్ ఈజీ అండి అది. నిజం నిజం. ఎందుకంటే ఐ బీయింగ్ సో స్మాల్, ఎర్రర్ అంటే అవ్వడం చాలా హై స్కోప్ అనమాట. నిజం. సో అందరూ కూడా ఒక నమ్మకంతో మన దగ్గరికి వస్తారు. వాళ్ళకి మనం విజన్, ఎందుకంటే చూపు ఉందా లేదా అనేది మనం ఒకరోజు వచ్చేస్తుందిలే అని అబద్ధం ఆడచ్చు, ఒక వారం వరకు అబద్ధం ఆడచ్చు, తర్వాత అబద్ధం ఆడలేం. దే ఆర్ సో క్లోజ్ టు ద బ్రెయిన్. ఏమంటే తెలిసిపోద్ది కదా మీకు చూపు ఉందా లేదా. సో అందుకని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసింది. దానిలోనూ టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయింది, మంచి మంచి ఎక్విప్మెంట్స్ వచ్చాయి, మైక్రోస్కోప్స్. మనకు మైక్రోస్కోప్స్ అన్ని మైక్రోస్కోపిక్ సర్జరీస్ మైక్రోస్కోప్లో చూసే చేయాలి. సో దాంట్లో కూడా చాలా హై అండ్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్స్ ఉంటాయి. అంటే మీకు మీరు కెమెరాలు వాడుతుంటారు కదా, మీకు బాగా ఐడియా ఉంటుంది. సో మంచి కెమెరాతో ఇమేజ్ క్వాలిటీ ఎంత బాగుంటుంది. సో అట్లా ఇవి కూడా అంతే, అన్ని ఆప్టిక్స్ కాబట్టి చూసేది ఆ డెప్త్ ఆఫ్ ఫోకస్, చాలా మైన్యూట్ థింగ్స్ కూడా చాలా బాగా తెలుస్తాయి. ట్రూ. సో ఆప్థల్మాలజీలో ప్రాబ్లం అది, ఇన్వెస్ట్మెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్రైస్. ఒక ఎవరినైనా మీరు గ్లాసెస్ కోసం చెకప్కి వచ్చినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ ద ఎక్విప్మెంట్. సో మీ ఐ ఎగ్జామిన్ చేయాలంటే కూడా ఒక మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేస్తేనే మీ ఫ్రంట్ టు బ్యాక్ మీ కన్ను ఎలా ఉంది, ఒట్టి గ్లాసెస్ వేసుకున్నారు కానీ కంటి వెనక నరాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడాలంటే అదొక మైక్రోస్కోప్ కావాలి, దాన్ని చూడటానికి ఒక స్పెషల్ లెన్సెస్ కావాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్విప్మెంట్ రిలేటెడ్. మ్యామ్, మీరు ఫస్ట్ సర్జరీ దేనికి సంబంధించి చేశారు? సర్జరీ అంటే గుర్తుందా మీకు? క్యాటరాక్టే. అవునా? స్పెషాలిటీస్ క్యాటరాక్ట్, లేసింగ్ ప్రొసీజర్స్, అంటే గ్లాసెస్ లేకుండా చేసి. సో ఫస్ట్ క్యాటరాక్టే చేశాను, అది సరోజినీదేవిలోనే చేశాను. అప్పట్లో మాకు అంటే మేము పీజీస్కి ఛాన్సెస్ వెరీ లెస్ కదా, ఆపర్చునిటీస్. సో ఎగ్జామ్ గోయింగ్ పీజీస్ అంటే ఇంకా వీళ్ళు పాపం వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఇచ్చేవారు. సో ఫస్ట్ ఆ లెన్స్ పెట్టినప్పుడు ఐ వాజ్ సో థ్రిల్డ్ అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ మేము విజన్ చెక్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది. కాకపోతే ఆ రోజుల్లో అన్ని సూచర్స్, ఎక్కువ బిగ్ ఇన్సిషన్స్ ఇచ్చి సూచర్స్ వేసి చేసేవాళ్ళం. చాలా వరకు ఆ టైంలో ఎక్కువ లెన్స్ పెట్టకుండానే చేయించేవాళ్ళు సర్జరీస్. వాళ్ళకి గ్లాసెస్ ఇవ్వడం అనమాట, థిక్ గ్లాసెస్. అయితే లెన్స్ పెట్టేది అప్పుడప్పుడే బిగిన్ అయింది కాబట్టి అంటే యూనిట్ చీఫ్స్ ఉంటారు, వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేయిస్తారు. ఓకే. సో ఒక్కొక్క యూనిట్ చీఫ్ కొంచెం మోడర్న్గా థింక్ చేశారు, లేదు ఐఓఎల్ లెన్స్ పెట్టే చేయండి అని వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మేము అలా చేయాలి. ఓకే. సో అట్లాంటి ఆపర్చునిటీ ఆల్మోస్ట్ క్లోజ్ టైంలో అప్పుడు ఎండ్ అయ్యే టైం, పీజీ ఎండ్ అయ్యే టైంలో వచ్చినప్పుడు సో ఐ కుడ్ డూ మై ఫస్ట్ సర్జరీ దే. దెన్ నేను చెప్పా కదా ఇంకొక హాస్పిటల్లో కూడా వర్క్ చేశాము, సాధురామ్ లయన్స్ క్లబ్లో కూడా. అక్కడ కూడా సర్జికల్ ఎక్స్పోజర్ ఉండింది, బట్ సేమ్ నాట్ దిస్ కీ హోల్ ఇన్సిషన్ సర్జరీస్ కాదు. అది మటుకు నాకు మ్యాక్స్ విజన్లోనే అవకాశం దొరికింది. ఓకే. ఐ వాజ్ దేర్ ఇన్ మ్యాక్స్ విజన్ ఫర్ 18 years. దెన్ హిట్ చేసి నా ఓన్ పెట్టుకున్నాను. దట్స్ గ్రేట్ రియలీ. ఓకే. కానీ మీ హాస్పిటల్స్ వర్క్స్ కానీ మీ పర్సనల్ దానికైనా సరే చిన్నజీయర్ స్వామి గారే ముహూర్తం పెడతారు ఖచ్చితంగా. ఆయన వచ్చే మీ ఆయన చేతులతో ఓపెన్ చేస్తారని చెప్పని విన్నాను. ఏంటి ఆయనకి మీకు ఉన్నంత అంత బాండింగ్ అంటే ఏం చెప్తారు? స్వామివారు మాకు మై హోమ్ గ్రూప్ వాళ్ళతోటి, మాకు జగపతిరావు గారని రామేశ్వరరావు గారి బ్రదరు, మేమంతా ఫ్రెండ్స్. ఓకే. జగపతి గారి కజిన్ మా క్లాస్మేట్. ఓకే. భాస్కర్ రావు అని సిద్దిపేటలో జన సర్జన్, ఆయన కజిన్ ఈయన జగపతిరావు గారు. సో మేమంతా అట్లా ఫ్రెండ్స్ అన్నమాట. సో మేము పక్క పక్కన కూడా నేబర్స్గా కూడా ఉన్నాం, మన జగపతిరావు గారు మేము పక్క. సో ఆ టైంలో స్వామివారికి ఐ ప్రాబ్లం వచ్చినప్పుడు నా ద్వారా మ్యాక్స్ విజన్ రావడం సంబంధించి. అప్పుడు నేను మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. రైట్ రైట్. సో స్వామివారిని అంటే అంతకుముందు వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు స్వామివారు వచ్చిన చూసా, కానీ నేను అంత ఎక్కువగా స్వామివారి దగ్గరికి వెళ్ళడం జరగలేదు. బట్ స్వామివారు హాస్పిటల్కి రావడం ఒక డాక్టర్ పేషెంట్ రిలేషన్ తోటి స్టార్ట్ అయింది స్వామివారు అంటే. ఓకే. అంటే స్వామివారు చాలా ఆధ్యాత్మికంగా ఆయన చాలా ఇది, ఆయన అంటే నాకు ఒక శిష్యురాలుగా అనే కంటే కూడా ఆయన్ని హాస్పిటల్కి వచ్చినప్పుడు పరిచయం తోటి జరిగిన ఒక ఆ రిలేషన్ అలా బిల్డప్ అయింది. నిజం నిజం.
సో ఆయన ఏంటంటే స్వామివారి దగ్గర అండి ఆయనకి చాలా ఇష్టం. ఏదైనా టెక్నాలజీ తెలుసుకోవడం దాని గురించి అడుగుతారు చాలా ఇంట్రెస్ట్గా. ఏదో వచ్చామా చేసామా అలా కాకుండా చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆయన దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది, ఆయన అందులో అన్నీ చూస్తుంటారు కూడా. ఏదైనా అది హార్ట్కైనా రిలేటెడ్ ఎనీ కార్డియాక్ ఏదైనా సరే ఒక ప్రొసీజర్ని చాలా ఇంట్రెస్ట్గా దాన్ని, ఏదైనా మెడిసిన్ అయినా కూడా ఆ మాలిక్యూల్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దాని యాక్షన్ ఏంటి, మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి, అట్లా ఆయన అడుగుతారనమాట. ఆయనకి ఇంట్రెస్ట్. సో అందుకని చాలా ఈ స్వామివారు ఏంటి ఎంత బాగా ఉన్నారు అంటే ఆధ్యాత్మికంగా ఆయన నాలెడ్జ్ ఈజ్ అసలు అది మన నెక్స్ట్ లెవెల్, అది నెక్స్ట్ లెవెల్ అది. కానీ ఈ విషయాల్లో కూడా అది రేర్గా చూస్తాం అలాంటి వారిలో. అంటే వాళ్ళు ఎబో వాళ్ళు అందుకనే వాళ్ళు ఆ స్టేజ్లో ఉంటారు, ఆ లెవెల్లో ఉంటారు. చాలా ఒక అంటే గౌరవం అది అన్ని విపరీతమైన ఆరాధనాభావం పెరిగిపోయింది అనమాట. సో అట్లా పరిచయం స్వామివారితో. నేను ఎంట్రీ తీసుకోవడానికి వెళ్ళడానికి ముందు, ఇంటర్వ్యూ కావాలని అడగడానికి వెళ్ళినప్పుడు మీరు నమ్మరు, ఒక ఇద్దరు టీచర్స్ వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చినప్పుడు సార్ ఇలా స్లమ్లో అసలు స్కూల్ లేవండి, మేము ఇద్దరం టీచర్స్గా వర్క్ చేస్తున్నాం, అక్కడ ఒక చిన్న ప్లేస్ చూసాం అద్దెకి, కూర్చోడానికి కూడా బెంచెస్ అవి లేవండి, బోర్డ్స్ అవి లేవు, పిల్లలకి చదువు చెప్పాలనుకుంటున్నాం ఫ్రీగానే వచ్చారు. నిజంగా మనం ఒక పని మీద సొసైటీకి ఉపయోగపడేదో మన సమాజానికో దేశానికి ఉపయోగపడే మనం ఒక పని మనం చేయాలని అనుకున్నప్పుడు మనం ఏ పొలిటికల్ లీడర్ దగ్గరికో వెళ్ళి వాళ్ళ సపోర్ట్ కావాలనో, గవర్నమెంట్ నుంచి ఒక సపోర్ట్ కావాలనో పెడతాం. దానికి ఎంత తిరగాలో, ఎన్ని పాటలు పడాలో అందరికీ తెలిసిన విషయమే, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి. బట్ ఆయన మీరు నమ్మరు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారమ్మా, ఎంతమంది వస్తారు అక్కడికి. లిటరలీ స్లమ్ అండి వాళ్ళు చూపించిన ప్లేస్. ఆ రోజు స్లమ్ ఏరియా హైదరాబాద్లోనే. ఆయన ఒక్కటే అన్నారు, భగవంతుడు ఇచ్చేస్తాడమ్మా ఏముంది. నేను అనేది ఈరోజు ఎంతో మంది చేతిలో అధికారం ఉంది, ఎంతో మంది చేతిలో డబ్బు ఉంది, కానీ ఎంతమంది చేస్తున్నారు? చేయగలిగే వాళ్ళు ఉండి కూడా ఎంతమంది చేస్తున్నారు? ఆయన ఆశ్రమంలో చూడండి ఎంతమంది బ్లైండ్ పీపుల్కి వాళ్ళ షెల్టర్, ఎగ్జాక్ట్లీ షెల్టర్ ఇచ్చి, తిండి పెట్టి, బట్ట ఇచ్చి, వాళ్ళకి చదువు చెప్పించి, ఉద్యోగాలు కల్పించి ఎవరు చేస్తారు? ఎవరికి పట్టింది? ఎవరికంత ఓపిక ఉంది? పొద్దున్న లేస్తే మీ ఫ్యామిలీ గురించి మీరు, నా ఫ్యామిలీ గురించి నేను ఆలోచించుకుని రొటీన్లో పడిపోయే మనం మేబీ అందుకేనేమో అనిపిస్తుంటుందని పెళ్లి చేసుకోకపోవడం కూడా సొసైటీకి ఇది ఇలా ఉపయోగపడుతుందేమో అనుకుంటూ ఉంటాను నేను నిజంగా. చూపు ఉన్న వాళ్ళకి ఏదో చూపు టెక్నాలజీ అంతా అండి చూపు ఉన్న వాళ్ళకే. స్వామివారి దగ్గర బ్లైండ్ స్కూల్ ఉంది కదా. అవును. సో బ్లైండ్ వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఏమి చేయలేము మేము, మాలాంటి వాళ్ళం ఏమీ చేయలేము. అది ఆ విజువల్ రిహాబిలిటేషన్ అది వేరే ప్రోగ్రామ్ అండి. సో అది మాలాంటి వాళ్ళం ఏమీ చేయలేము. సో స్వామివారి దగ్గర వాళ్ళు డిజైన్డ్ ల్యాప్టాప్స్ కావచ్చు వాళ్ళందరికీ అవి ప్రొవైడ్ చేసి, అది చాలా గొప్ప విషయం. అంత ఇదిగా అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని అంత సీరియస్గా తీసుకునేది నేను తీసుకుంటానో లేదో నాకు తెలియదు. ఎవరైనా పంపిస్తే మటుకండి చాలా వరకు మేము ఫ్రీ సర్జరీస్ చేస్తామండి. అంటే అఫోర్డింగ్ లేని వాళ్ళకి, డబ్బు కట్టిన వాళ్ళు ఎంత బాగా చూసుకుంటామో వీళ్ళని కూడా అంతే. నాకు తెలుసు మీరు చేసిన ఇద్దరు నాకు తెలుసు. నిన్న అసలు మీ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అసలు ఎవరికి చేశారంటే నాట్ ఈవెన్ సింగిల్ రూపీ కూడా మీరు తీసుకోకుండా బాగా బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి మీరు చేశారు, ఇద్దరికి చేశారు. నేను అదే కనుక్కున్నాను నేను. వాళ్ళకి ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారట. దట్స్ రియలీ అసలు చాలా చాలా అమేజింగ్ పర్సన్ అనిపించింది నాకు మాత్రం నిజంగా. మీరు అంటే అండి ఒకటండి, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డాక్టర్స్ అంటే ఒక భయం ఏర్పడిపోయింది కదా. చాలా వరకు డాక్టర్స్ ట్రస్ట్ వర్ది కాదు, అంతా వ్యాపారం అయిపోయింది. వెళ్తే వాట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టెస్టులు చేసేస్తారేమో, వాట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ సర్జరీ చేసేస్తారేమో, అన్వాంటెడ్వి అనే భయం వచ్చినప్పుడు మేము ఒకటే అనుకున్నాం ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు, ఎథికల్ ప్రాక్టీస్, ట్రాన్స్పరెన్సీ. నా థియేటర్ కూడా అండి మేము పెట్టిన లేజర్స్ని ట్రాన్స్పరెంట్ సీ త్రూ గ్లాస్ పెట్టాం. సో దట్ బయట నుంచి విట్నెస్ చేయొచ్చు, అటెండెన్స్ చూడొచ్చు అనమాట. సో ఒకటి చెప్పి ఒకటి చేయకుండా, ఎందుకంటే నేను చెప్పా కదండి మాదంతా ఎక్స్పెన్సివ్, ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్ చాలా హై ఉంటుంది మా ఎక్విప్మెంట్ది, ఇన్వెస్ట్మెంట్ హైయే, వాటి మెయింటెనెన్స్ కూడా. సో అందుకని పేషెంట్స్ భయపడతారు మేము అడిగిందే వీళ్ళు చేశారా లేదా అని. సో ట్రస్ట్. సో
ఒకళ్ళు మన దగ్గర ట్రస్ట్ చేసి వచ్చినప్పుడు మనం ఆ ట్రస్ట్ తోటి డెలివర్ చేస్తాం. అలాగే చాలామంది ఎవరు కూడా మాకు లేదండి, మాకు మీరు సాయం చేయండి అని ఎందుకు అడుగుతారు? ఎవరు బెగ్ చేయరు కదండి. వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర అది లేదు కాబట్టి మన అడిగారు. సో వాళ్ళు మన ఎలా నమ్మి చెప్తున్నారో నేను కూడా నమ్ముతాను. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నేను ఎఫర్డింగ్ లేదండి, నాకు ఆ కెపాసిటీ లేదు, నాకు కొంచెం హెల్ప్ చేస్తారంటే తప్పకుండా నమ్ముతాను. నీదేదో వైట్ కార్డ్ ఉందా, నీ ఇన్కమ్ లెవెల్ ఏంటి, ఏం అడగమండి క్వశ్చన్స్. వాళ్ళు చెప్పారు అంటే నమ్మాల్సిందే. సో అట్లా చేస్తుంటాను. మరి నన్ను ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో నాకు తెలీదు. కింద చాలా మంది చాలా పాజిటివ్గా కమెంట్స్ పెట్టారండి హాస్పిటల్ కింద. నేను నెట్లో మీ పేరు టైప్ చేసినప్పుడు విన్ విజన్ ఐ హాస్పిటల్ అని టైప్ చేసి కింద చూసినప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఎఫోర్డబుల్ అని ఒకళ్ళు పెడితే, మోస్ట్ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ అని ఒకళ్ళు పెడితే, మోస్ట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇలా మొత్తం అన్ని కమెంట్స్ చూసాను నేను. మొత్తం అన్ని చూసి వీళ్ళ పొద్దున్నే మొత్తం మీది అన్ని ఎంట్రీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఫైనల్గా అసలు జనాలు ఏమనుకుంటున్నారని చూస్తే సో వాళ్ళ కమెంట్స్ రివ్యూస్ అన్ని పెట్టారు కింద. సో ఐ ఫెల్ట్ రియలీ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో నేను ఇప్పుడు యాజ్ ఏ జర్నలిస్ట్గా కాకుండా మామూలు సామాన్య వ్యక్తిగా నేను అడుగుతున్నాను, మనకు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, విన్ విజన్ ఐ హాస్పిటల్కి ఎందుకు రావాలి అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఫండా ఈజ్ ఎథికల్ ప్రాక్టీస్. ఈ రోజున ఎవరైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్తే కరెక్ట్గా చూసి దీనికి సమస్య ఇది, దీని ట్రీట్మెంట్ ఇది అని చెప్తారా, మీకేం అవసరం లేదు మీరు బాగానే ఉన్నారని ఒక భయం వచ్చేసింది. సో చాలా వరకు ఇప్పుడు నేను కార్డియాలజిస్ట్ని కాను, నేను యూరాలజిస్ట్ని కాను, ఆ ప్రాబ్లం నాకు తెలియదు. సో నాకు ఏదైనా న్యూరో ప్రాబ్లం ఉంటే నేను న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పిందో వినాల్సిందే, వాళ్ళు ఏం చెప్తే నేను ఫాలో అవ్వాల్సిందే. అట్లాగే ఐలో కూడా కొన్ని మీకు గ్లాసెస్ అనేది మీకు అర్థమవుతుంది, కానీ కంట్లో డిసీజెస్ కూడా ఉంటాయి. డయాబెటిక్స్ కావచ్చు, కొన్ని ఏజ్ రిలేటెడ్ సమస్యలు కావచ్చు, అలాగే గ్లకోమా అని ఒకటి ఉంటుంది, కంటి వెనుక నరాలు ఉంటాయి. సో వాటిలో కూడా సమస్యలు రావచ్చు. క్యాట్రాక్ట్ అనేది ఒక్కటే ఉండదు, అంటే చూపు తగ్గడం క్యాట్రాక్ట్ వల్లనే కాకుండా వేరే సమస్యలు కూడా ఉంటాయి. సో ఈ సమస్యలతో వాళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్లీ క్యాట్రాక్ట్ అనేది ఎమర్జెన్సీ ఏం కాదు. మనం ఒక ప్లాంట్ సర్జరీ, దాన్ని కూడా ఎమర్జెన్సీ, నీ కన్ను పోతుంది నువ్వు చేయించుకోవాలి ఇప్పుడు అని భయపెట్టే కొన్ని జరుగుతున్నాయి, ఆ పరిస్థితులు ఉన్నాయి. సో ఎవరైనా మన మీ దగ్గర నమ్మకంతో వచ్చినప్పుడు ముందు, అందుకే మా ట్యాగ్ లైన్ కూడా మేము ట్రస్ట్ యూ కెన్ సీ, అంటే యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అది ఫస్ట్ ఫండా అండి. రెండోది ఏంటంటే ఎవరైనా మనం ఎవరింటికన్నా వెళ్ళాం అనుకోండి, మన బంధువులు ఫ్రెండ్స్, వాళ్ళు వెల్కమింగ్గా లేరు అంటే మనని బాగా రిసీవ్ చేసుకోలేరు, మనం వాళ్ళతో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళబుద్ధి కాదు, వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయబుద్ధి కాదు కదా. కరెక్ట్. సో పేషెంట్స్ కూడా అంతే. పేషెంట్స్ ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు ఒక రిసెప్షన్లో వాళ్ళు ఒక మంచి స్మైల్ తోటి రిసీవ్ చేసుకొని వాళ్ళని విష్ చేసి అక్కడి నుంచే బిగిన్ అవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే కింద సెక్యూరిటీ వాళ్ళ నుంచే గేట్ డోర్ ఓపెన్ చేసే వాళ్ళ దగ్గర నుంచే బిగిన్ అవుతుంది. సో మేము ఏం చేసామంటే ప్రతి ఒక్కళ్ళు స్టాఫ్ అందరూ కూడా స్మైల్ చేస్తూ పేషెంట్గా ఉండాలి. అలాగే ఎవరైనా ఆ రిసెప్షన్లో వాళ్ళైనా ఐఎమ్ సో అండ్ సో, నా పేరు శ్రీలక్ష్మి అండి, నేను మీకు కేషీట్ రాస్తాను, మీ పేరు వివరాలు చెప్పండి అంటారు. సో నెక్స్ట్ లెవెల్లో మా దగ్గర ఏంటంటే లెవెల్స్ ఉంటాయి. వాళ్ళు వెళ్ళగానే వాళ్ళకి కంటి లోపల ఎంత పవర్ ఉంది, ఏంటి లోపల ప్రెషర్ ఎంత ఉంది అని చెక్ చేయడానికి ఒక మెషిన్స్ ఉంటాయి, ఒక పర్సనల్ ఉంటాడు, వాళ్ళు అది చెక్ చేస్తారు. సో వాళ్ళు కూడా నా పేరు శ్రీనాథ్ అండి, నేను మీకు ఈ టెస్ట్ చేస్తున్నాను, ఇందులో ఏముండదండి, మీ పవర్ ఎంత ఉందో తెలుస్తుంది, తర్వాత నెక్స్ట్ మా టెక్నీషియన్ చూస్తారు, మీ కంట్లో ప్రెషర్ది కూడా నేను చెక్ చేసి వాళ్ళకి వాళ్ళ దగ్గర పంపిస్తామండి. సో నెక్స్ట్ లెవెల్ ఆ టెక్నీషియన్, ఇది వాళ్ళు గ్లాసెస్ ఆ కంప్యూటర్ రీడింగ్స్ వస్తాయి కదా, అది యావరేజ్ రీడింగ్స్ ఇస్తుంది, అది ఇస్తే వీళ్ళు మళ్ళీ సబ్జెక్టివ్గా వాళ్ళని కూర్చోబెట్టి ఏం పవర్ యాక్సెప్ట్ చేస్తారు, ఏం గ్లాసెస్ ఇవ్వాలనేది నెక్స్ట్ లెవెల్ వాళ్ళు చూస్తారు అనమాట. వాళ్ళు అక్కడ హిస్టరీ కూడా తీసుకుంటారు. వాళ్ళు ఫస్ట్
నా పేరు సో నేను శృతి అండి, నేను మీకు ఇది చేస్తానండి. Okay. మీ పేరేంటండి, మీరు ఎక్కడి ఊరికి అలా మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, అలాంటి హిస్టరీ కూడా తీసుకొని చాలా ఇదిగా అంటే ఒక వాళ్ళని ముందు దే మేక్ దెమ్ కంఫర్టబుల్. సో అది అట్లా. సో వాళ్ళందరికీ పేర్లు తెలిసిపోయాయి. వాళ్ళు వచ్చి నాకు చెప్తారు, నన్ను ఫలానా నాగరాజ్ చూశాడు, నన్ను శివకుమార్ చూశాడు, ఇలా చెప్పాడు, నాకు నిజంగా అంతే ఉందా డాక్టర్ అట్లా. ఓకే. సో ఈ మధ్యలో ఒకటండి మేము డ్రాప్స్ డైలేషన్ అంటాం. ప్యూపిల్ అనేది ఇంత ఉంటుంది, అది దాని నుంచి వెనక నర్వ్స్ అవి చూడాలి అంటే సరిగా కనబడదు. అంటే చిన్న హోల్ నుంచి కంటే పెద్ద ఏరియా నుంచి వీ కెన్ సీ బెటర్. సో మేమేమి లోపల ఫైండింగ్స్ మిస్ కాము, అందుకనే డైలేషన్ చేస్తాం అనమాట. చాలా వరకు షుగరు బీపీ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇది చేసుకోవాలండి. ఐ చెకప్ అంటే వాళ్ళకి అది ఇంపార్టెంట్, ఎందుకంటే వెనక డయాబెటిక్స్కి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి వెనక ఈ రెటీనా, ఆప్టిక్ నర్వ్స్ అని ఉంటాయి. వాటిని రీప్లేస్ చేయలేం కంటిలో రీప్లేస్ చేసేది రెండే. ఒకటి మనకి క్యాట్రాక్ట్ వస్తే ఆ లెన్స్ తీసి ఇంకో ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టడం. చనిపోయిన వాళ్ళు కళ్ళు దానం చేస్తే పైన కార్నియా అని ఉంటుంది, అది మటుకు రీప్లేస్ చేయాలి. ఆ కార్నియా ఒకటే ఉపయోగపడుతుందా అండి? అంతే అండి, సినిమాల్లో లాగా కన్ను తీసి కన్ను పెట్టడం ఉండదండి. అంతేనా? సినిమా అంటే అదే నేను ఏమనుకుంటానంటే కన్ను తీసి నిజంగానే కన్ను పెడతారేమో అనుకుంటా. అస్సలు కాదు. కాదా? ఈ కార్నియా డ్యామేజ్ అయితే ఇది దెన్ కార్నియా అనేది ఒక అద్దం లాంటిది అనమాట. మనకి అద్దం మీద మరకుంటే స్పష్టత ఉండదు కదా వ్యూ. సో ఇది తీసేసి న్యూ కార్నియా, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ హెల్దీగా ఉంటే ఆ కార్నియాని మనం రీప్లేస్ చేయొచ్చు. కంట్లో చాలా భాగాలు ఉంటాయి కదా, పైకి కను గుడ్డుతో సహా బ్యాక్ సైడ్ ఉన్నవి, బ్యాక్ సైడ్ ఉన్న నరాలు మటుకు మనం రీప్లేస్ చేయడానికి లేదు. అందుకనే ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఎఫెక్ట్ చేసేది అవే. క్యాట్రాక్ట్ అనేది షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా లేకపోయినా, ఏజ్ తోటి ఇంకా ఏదైనా కారణాల వల్ల దెబ్బ తగిలినా ఒక్కొక్కసారి అలా వస్తుంది. కానీ ఈ డిసీజెస్ ఉంటే మటుకు అవి ఎఫెక్ట్ అవుతాయి. అందుకని ఏడాదికి ఒకసారి వాళ్ళు చూపించుకోవాల్సింది. సంవత్సరానికి ఒకసారి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా. ఇప్పుడు అందుకే కదా రెటినా స్పెషలిస్ట్ అనేది ఒక స్పెషాలిటీ డెవలప్ అయిపోయింది. అలా కాకుండా వేరే డిసీజెస్ కూడా ఉండవచ్చు. సో అవి ఐడెంటిఫై చేయాలి అంటే ఇలా డ్రాప్స్ వేసి కూర్చోబెట్టేది కూడా ఒక ఇంపార్టెంట్. సో ఈ డ్రాప్స్ వేసే వాళ్ళు కూడా వాళ్ళు చెప్తారు, నా పేరు ఇదండి, మీకు డ్రాప్స్ వేస్తున్నానండి, మీకు టైం పడుతుంది, ఇక గంట పడుతుంది, ఇక 2 గంటలు పడుతుంది, ఎంతో అయిపోయినాక అప్పుడు డాక్టర్ చూస్తారండి. ఓకే. ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చేయకుండా కూర్చోండి, ఏదో వేసేస్తారు, ఎవరు మాట్లాడరు, వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పు. నేను చూశానండి ఇది. సో మనకి ఒక పేషెంట్ లాగా మనం వెళ్ళినప్పుడు మన ఎక్స్పీరియన్స్ మనకి ఇలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండాలి అనే దాని నుంచి మేము ఆ కాన్సెప్ట్ డెవలప్ చేసాం అనమాట. మా హస్బెండ్ రత్నం చౌదరి, తను హీఈస్ ద మ్యాన్ బిహైండ్ ఇట్. ఓకే. కాన్సెప్ట్స్ అంటే తను చాలా అబ్జర్వెంట్ అండి, ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా అబ్జర్వ్ చేస్తారు. ఇది ఇలా ఉంటే బాగుంటుంది. తను మేనేజరల్ స్కిల్స్ ఉన్నాయి కదా, ఆ మేనేజరల్ స్కిల్స్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్తో పాటు అబ్జర్వేషన్ కూడా. ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఎప్పుడు, ఆ మైండ్ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది తనకి కాన్స్టాంట్గా. సో కొన్ని కాన్సెప్ట్స్ తను అలా డెవలప్ చేశారు. సో మీటింగ్స్లో ఎప్పుడు కూడా స్టాఫ్కి ఇదే చెప్పేది. సో మేము ఎప్పుడు మాకు 4 పాయింట్స్ అనమాట మీటింగ్లో. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఈ పాత వాళ్ళు చెప్పాలి. ఓకే. చెప్పండి మన 4 పాయింట్స్ ఏంటి అంటే ఓల్డ్ ఎంప్లాయీలేసి చెప్తారనమాట. ఓకే. ఫస్ట్ పిల్లర్ డాక్టర్స్. హాస్పిటల్ అంటే మరి డాక్టరేగా, డాక్టర్ లేకుండా ఎలా నడుస్తుంది? సో ఫస్ట్ పిల్లర్ డాక్టర్. సెకండ్ పిల్లర్ ఎవరు అంటే మన గుడ్ అంబియన్స్. సో హాస్పిటల్ బిల్డ్ చేసి అది లోపల ఇంటీరియర్స్ అన్నీ కూడా, సో వీ వాంటెడ్ యాజ్ ఏ నాన్ హాస్పిటల్ లుక్. హాస్పిటల్ లుక్ ఉండొద్దు. సో ఆ అట్మాస్ఫియర్, ఎన్వైరన్మెంట్ అంతా మీరు ఫ్రెండ్లీగా ఉండాలి అంటే అదే. సో థర్డ్ పాయింట్ ఈజ్ టెక్నాలజీ. ఓకే. సో మాకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ. మా ఆఫ్థల్మాలజీ ఎప్పుడు టెక్నాలజీ డ్రివెన్ బ్రాంచ్, ఎప్పుడెప్పుడు ఏదో ఒకటి కొత్తది వస్తూనే ఉంటుంది. సో న్యూ అప్గ్రేడ్మెంట్స్ లేకపోతే కష్టం. సో దట్ ఈస్ ద థర్డ్. ద ఫోర్త్ పిల్లర్ ఎవరంటే స్టాఫ్. కరెక్ట్. సో మీరు మా రివ్యూస్ చదివాను అన్నారు కదా, దాంట్లో మీరు నోటీస్ చేసే ఉండుంటారు. వాళ్ళు స్టాఫ్ పేరు కూడా మెన్షన్ చేస్తారు. వెరీ నైస్ హాస్పిటాలిటీ అన్నారు, ఒక్కటే వర్డ్. అదే పేర్లు కూడా పెడతారు. అవును. చాలా శ్రీలత ఇస్ వెరీ స్వీట్, మాలాశ్రీ ఇస్ ఎక్సలెంట్, సంగీత సునీత ఆసమ్ ఇలా పెడుతుంటారు అన్నమాట. సో ఎందుకంటే వీళ్ళు
వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు. సో అండ్ స్మాల్ క్యాంటీన్ వీ హ్యావ్ కాఫీ టీ అనేది మాకు రెగ్యులర్, అంటే పాపం వచ్చిన వాళ్ళకి, ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం కాఫీ టీ మంచినీళ్ళు ఇవ్వాలి కదా. అవును కదా. సో అలా సో ఒక హాస్పిటాలిటీ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ వాళ్ళు ఒకవేళ సర్జరీ వరకు వెళ్ళే లోపల వాళ్ళు దే ఫీల్ అంటే ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నామంటే ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అలాంగ్ విత్ నేను చెప్పాను ట్రస్ట్కి డీవియేషనే లేదు మా దాంట్లో. కరెక్ట్. ఎందుకంటే దాన్ని బ్రీచ్ చేసాం అనుకోండి, 4 రోజుల నుండి ప్రాక్టీస్లో వెళ్ళిపోయేవాళ్ళం కాదు, ఎప్పటికీ ఉండేవాళ్ళం. అవును. సో ఒక మాది ఒక బెంచ్ మార్క్ అవ్వాలి అనేది కోరిక అనమాట. సో అట్లా అవి ఎక్స్పాండెడ్ 5 సెంటర్స్. ఎందుకంటే ఆఫ్థల్మాలజీ అనేది ఒక కన్వీనియంట్, మీకు టైం దొరికినప్పుడు వస్తారు మీరు. అవునండి కదా. సో దగ్గరలో ఉందా, కన్వీనియంట్గా ఉందా. అవును. సో అందుకని సిటీ ఎక్స్పాండ్ అయినప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు 5 రోజుల్లో కోటి ఆబిట్స్ షాపింగ్ సెంటర్స్ అయితే తర్వాత సోమాజిగూడ అయింది, ఇప్పుడు అంతా మాదాపూర్, ఇప్పుడు అంతా ఎక్కడికక్కడే అయిపోయింది. అవును, ఎక్కడికక్కడే అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ 5 బ్రాంచెస్ ఉన్నాయి కదా. మాకు 5 బ్రాంచెస్. ఒకసారి ప్లేసెస్ మేము ఫస్ట్ బేగంపేట అండి, మన సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ పక్కన టూరిజం ప్లాజా ఉంది కదా, అది పక్కన ఉన్నది ఫస్ట్ దండి బేగంపేట్. తర్వాత దిల్షు నగర్ స్టార్ట్ చేశాము. థర్డ్ వచ్చేసి 3rd and 4th 5th అన్నీ కూడా గచ్చిబౌలి ఒకటి, తర్వాత కుకట్పల్లి, దెన్ ఏఎస్ రామనగర్. ఓకే, 5 ఎక్స్పాండ్ అయ్యాం అనమాట. రైట్. మ్యామ్, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ అనే క్వశ్చన్, జనరల్గా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇన్ కేస్ సపోజ్ వాళ్ళ ఐ కనుక డొనేట్ చేయకపోయినా సరే, లేదా అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఐ మనకు ఉపయోగపడుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడదు అంటే చాలామంది అంటారు సూసైడ్ చేసుకుంటే పనికిరాదు అని అంటారు. అది కూడా సినిమాల్లో చూసినప్పుడే అంటే పాయిజనింగ్ అలాంటివి చూసి, ఇప్పుడు కొంతమందికి జాండీస్ వచ్చిన, వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్, ఓకే, పీసీ హెపటైటిస్ అంటే జాండీస్, అట్లాగే హెర్పిస్ ఇన్ఫెక్షన్స్, అలాగే హెర్పిస్ ఇన్ఫెక్షన్కి ఐకి సంబంధం ఏంటండి? కార్నియాకి కూడా హెర్పిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. నిజమా? కంట్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వైరస్ దేన్నైనా అటాక్ చేస్తుంది, బ్యాక్టీరియా కూడా అటాక్ చేయొచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. అలాగే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా మనం కార్నియా ఎఫెక్ట్ అయితే తీసుకోకూడదు. ఆ కార్నియా ఎందుకంటే దానిలో అది ఆ బగ్ దానిది ఉండిపోతుంది దాంట్లో. సో ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అది మళ్ళీ రీయాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వద్దంటారు. లైక్ హెచ్ఐవి అవి అలాంటివి. ఇప్పుడు కరోనాది కూడా అదే ప్రాబ్లం కదా. సో అందుకని కొన్ని అన్నీ అని కాదు, సో మిగిలిన వాటిలో చేసుకోవచ్చు. అందుకని కాజ్ ఆఫ్ డెత్ ఏంటనేది క్షుణ్ణంగా చూసి విదిన్ 6 hours చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఐ బ్యాంకింగ్ అని ఉంది, సో దాంట్లో ప్రిజర్వ్ చేస్తారు ఈ టిష్యూని. అంటే నా క్యూరియాసిటీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక డిసీజ్ చెప్పారు, ఇప్పుడు సపోజ్ కరోనా వచ్చి మనిషి చనిపోతే మనకు అతని కన్ను పనికి రాదేమో అంటే అవి రెమినెంట్ వైరల్ రెమినెంట్ ఉంటే కనుక ఎలా తెలుస్తుంది మనకి పనికొస్తుందా పనికి? మనిషి కాజ్ ఆఫ్ డెత్ తెలుసుకోవాలి, అందుకే కాజ్ ఆఫ్ డెత్ ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు న్యాచురల్ కాజెస్ నార్మల్గా చనిపోయి వాటికి ఏం కాదు. ఇప్పుడు సపోజ్ చనిపోయిన వ్యక్తికి హెర్పిస్ ఉంది కానీ హెర్పిస్ వల్ల చనిపోలేదు అనుకోండి, ఇన్ కేస్, అప్పుడు మనకు హెర్పిస్ చనిపోయింది అంటే హెర్పిస్ వల్ల చనిపోరు, ఓకే, కానీ హిస్టరీ ఇవన్నీ తీసుకోవాలి. అందుకని రైట్, వావి ట్రాన్స్ప్లాంట్స్ పనికిరావు అవి, అందుకని. ఓకే ఓకే. అదే అమితాబ్ బచ్చన్ గారి ఇష్యూలో కూడా ఒకసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు వాళ్ళకి హెపటైటిస్ బి ఉన్న అతను బ్లడ్ డొనేట్ చేశారట. అప్పటి నుంచి ఆయనకి 50% 25% లివర్ వర్క్ చేయడం అది ఆగిపోయింది. అది మీకు తెలిసిందే కదా. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా ఇట్లాంటివి ఉన్నప్పుడు చేయకూడదు, కష్టం కదా. నిజంగా సచ్ డెలికేట్ ఇష్యూస్ అండి నిజంగా కదా. యా, ఇప్పుడు ఎగ్జాక్ట్గా జనాల్లో ఉన్న అపోహలు కానివ్వండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, లేదా నన్నే అనుకోండి, నన్ను నేను ఎడ్యుకేట్ చేయడానికి మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా మంది అంటారు జనాలను పెట్టేస్తారు, మాకు అన్నీ తెలుసండి అంటారు. బాబు మీకోసం కాదురా ఆయన, తెలియని వాళ్ళ కోసం నేను అడిగేది. తెలిసిన వాళ్ళకి ఏం చెప్తాం, అన్నీ తెలిసిన వాళ్ళకి ఏం చెప్పాల్సిన పని లేదు. సో గూగుల్ ఉంది. ఎగ్జాక్ట్లీ. చాలామంది డాక్టర్స్ అంటే నేను పేషెంట్స్ దగ్గర విన్నది ఏంటంటే, మైనస్ సైట్కి అయితే
మనం లేజర్ చేసిన యూజ్ ఉంటుంది. ప్లస్ సైట్కి మల్టిపుల్ సైట్స్కి అయితే లేజర్తో మనకి పెద్దగా ఉపయోగం ఉండదు. ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, మళ్ళీ ఇమీడియట్గా మంత్స్లో మళ్ళీ విల్ గో బ్యాక్ టు నార్మల్ సైట్ అనేది అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అండి? ఇప్పుడు లేసిక్ ప్రొసీజర్స్ అనేవి మైనస్కి ఎక్కువగా 90% మైనస్సే ఉంటుంది సైట్. సో అందుకని మోర్ సక్సెస్ఫుల్ అయింది. సో లేసిక్ చేయాలంటే కూడా సూటబిలిటీ ఉంది లేదా అని స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో కూడా చాలా అడ్వాన్స్డ్ స్క్రీనింగ్ టెస్ట్లు వచ్చాయి. సో మనకి చిన్న రిస్క్ ఉన్నా కూడా ఉంది అంటే కూడా మనం చేయకూడదు. ఆ రిస్క్ ఏంటి, కార్నియా అనే దాని మీద చేస్తాం ఈ లేసిక్. అది వీక్ అవుతుందేమో అంటే, ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఎక్కువ వచ్చేది, 22, 23 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు, 20 నిండిన వాళ్ళందరూ వస్తారు. మరి ఆ విజన్ తోటి వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండాలి కదా, అందుకని. సో సక్సెస్ఫుల్గా అవుతుంది ఇది. బట్ మీరు అన్నట్టు ప్లస్ పవర్కి ఏంటి అంటే, ప్లస్ పవర్లో +5 వరకు లేజర్ చేయగలుగుతుంది. అవునా? +5 పైన లేజర్కి ఎబిలిటీ లేదు, ట్రీట్ చేయలేదు. ఎందుకంటే దాని లేజర్ ప్రొఫైల్లో డిఫరెన్స్, అది చుట్టూ పడుతుంది. మైనస్ పవర్కి ఏమో సెంటర్లో పడుతుంది, దీనికో చుట్టూ పడుతుంది అన్నమాట. సో రిగ్రెషన్ అంటే తిరిగి వచ్చే ఛాన్సెస్ ప్లస్ పవర్లో ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి కాంబినేషన్ పవర్ +-ది. సో +-ది కూడా చేయొచ్చు, అది కూడా ఎందుకంటే ఇప్పుడు లేజర్స్ మెషిన్స్ కూడా బాగా ఇవాల్వ్ అయినాయి, చాలా అడ్వాన్స్ అయినాయి. సో లేజర్ రిపిటేషన్ రేట్ అంటారు దాన్ని, ఆ ఫ్రీక్వెన్సీ కూడా పెరిగింది. సో వాటిలో రిగ్రెషన్ అంటే తిరిగి వచ్చే అవి కొంచెం పాత వాటి మీదకి ఇప్పుడు సక్సెస్ రేట్ అందుకే వాటిల్లో కూడా పెరిగింది. ఓకే. ప్లస్ ఏజ్ రిలేటెడ్ అడిగారు కదా మీరు, ఏజ్ రిలేటెడ్ కూడా లేజర్స్ ఉన్నాయి. కాకపోతే చిన్నపిల్లల్లో ఎలాగ మనం స్క్రీనింగ్ చేసి సూట్ అవుతుందా లేదా అనేది ఎలా చూసుకుంటామో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా చూసుకోవాల్సిందే. ఏదైనా సక్సెస్ రేట్ ఎప్పుడు వస్తుందంటే అండి, మనం ఏది చెయ్యకూడదో అది చేసామనుకోండి, అది ఫెయిల్యూర్ అయిపోతుంది. సో స్మార్ట్ డాక్టర్ విల్ అండర్స్టాండ్ ఏది ముట్టుకోకూడదు అని. ట్రూ. టెక్నాలజీ ఉంది కదా అని అందరి మీద చేసేది కాదు, ఎవరికి చేయాలి, ఏ కేసులో మనం చేయకూడదు, రైట్ చాయిస్. అది సెలెక్షన్ ఆఫ్ కేస్ చాలా ఇంపార్టెంట్. లేజర్ గురించి మీరు చెప్పారు, ఫైన్, +-, సైట్ గురించి చెప్పారు. ఇప్పుడు ఏంటంటే సర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూలో లోపల ఇప్పుడు మన ఎదురు బయట గ్లాస్ పెట్టుకుంటున్నాం, అలాంటివి ఒక సన్నటి గ్లాసెస్ ఐ బ్యాగ్స్ అని కూడా పెట్టి సర్జరీస్ చేస్తున్నాను. బట్ అందరికీ అవి సెట్ కావు, సెట్ కాకపోతే ఏదో గుచ్చుకుంటున్నట్టుగానే ఉంటుంది అనేది బయట కొంత అపోహ ఉంది. సో ఇదేంటి యాక్చువల్ వీటి గురించి? ఏది గ్లాసెస్ కరెక్షన్ చేసేదా? అబ్సల్యూట్లీ రాంగ్, అట్లా ఏమీ లేదు. అవి లోపల ఉంటుంది, గుచ్చుకునేది ఏమి ఉండదు. అంటే పెట్టాలి అంటే వూండ్ చేయాలి, ఒక ఇన్సిషన్, ఓపెనింగ్ చేయాలి కదా. ఓకే. ఆ ఓపెనింగ్ ఇప్పుడు మనం ఏదైనా ఇంజురీ అయింది అనుకోండి, పోనీ మనం నైఫ్ తోటే వేలు కట్ అయింది అనుకోండి, అది చిన్నగా అంటే 2 రోజులు మనకు తర్వాత మర్చిపోతాం. కొంచెం లోతుగా అయిందంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది, దాన్ని కట్టుకడతాం, ఏదో చేస్తాం, అంతేనా? కరెక్ట్. సో ఈ లెన్స్ లోపల పెట్టాలి అంటే చిన్న కట్ చేస్తాం కదా. ఓకే. సో దాని హీలింగ్ వరకే. ఓకే. లోపల ఉన్నది ఎప్పుడు గుచ్చుకోదు బయటికి. రైట్. ఓకే. సో ఈ వూండ్ హీల్ అయ్యే వరకు జాగ్రత్తగా నలపొద్దు అనేది చెప్తాం అంతే. లేజర్లో లేజర్ చేసినాక ఎలాంటి ప్రికాషన్స్, ఈ లెన్స్ పెట్టేదానికి కూడా అంతే ప్రికాషన్స్. సో ఎన్ని రోజులు పడుతుందండి రికవరీకి, ఇటు లేజర్ కానీ ఇటు లెన్సెస్ దానికి? ఏదైనా విజన్స్ తొందరగానే, అంటే నెక్స్ట్ డే నుంచే విజన్ బిల్డప్ అవుతూ ఉంటుంది. ఓకే. సో కాకపోతే రబ్ చేయొద్దు, ఇన్ఫెక్షన్ రాకుండా, దాన్ని డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఒక 2 వీక్స్ ఇలా రబ్ చేయొద్దు అంటాం, డైరెక్ట్ ప్రెషర్ పెట్టద్దు అంటాం. రైట్. బికాస్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్స్ మనం యాక్టివిటీ అంతా నెక్స్ట్ డే నుంచే చేయొచ్చు. ఇప్పుడు మీరు చేసే పని ఈజీగా చేయొచ్చు. మా డాక్టర్స్ అయితే నెక్స్ట్ డే వెళ్ళి సర్జరీలు చేస్తారు, ఓకే, పేషెంట్ని చూస్తారు. వీళ్ళు కొంచెం భయం ఉంటుంది, అమ్మో రెస్ట్ తీసుకోవాలంటే డాక్టర్, టీవీ చూడొద్దంట కదా, ఫోన్ వాడొద్దంట కదా అంటారు. అలా ఏమీ లేదు, విజన్ రెస్టోర్ అయింది అంటే అన్నీ చేయొచ్చు. మనకి తెలిసిపోద్ది మనకి ఏదైనా ప్రాబ్లం, అలసట, ప్రతి భాగంలో అలసట అనేది ఉంది. అలా టైర్డ్నెస్ లేకుండా ఎట్టుంటుంది, హాయ్ బాయ్ బుర్ర పని చేయట్లేదు అనుకోము. సో అట్లా దీనికి కూడా ఉంటుంది అది. సో దానికి కొంచెం మనం రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత మన యాక్టివిటీ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. యాజ్ లాంగ్ యాజ్ హైజీన్ మెయింటైన్ చేయడం, అంటే క్లెన్లీనెస్, వూండ్ ఉంది కదా, ఇన్ఫెక్షన్ రాకుండా. సో డ్రాప్స్ వేసుకునేది ఉంటే,
మెడిసిన్ వేసుకుని జాగ్రత్తగా వేసుకొని షుగర్ ఉన్నోళ్ళు షుగర్ కంట్రోల్ చేసుకుంటే అసలు భయపడాల్సింది ఏం లేదు. రైట్. సో రికవరీస్ అనేది ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. 3-4 వీక్స్ ఎక్స్టర్నల్ హీలింగ్, ఇంటర్నల్ హీలింగ్ అనేది అసలు ఇక సంబంధం లేదు. మనం వాడే మెడికేషన్ బట్టి, మన బాడీ ఇమ్యూనిటీని బట్టి అవి అవుతూ ఉంటుంది. పని మానుకొని రెస్ట్ తీసుకోవాలనేది ఏం లేదు ఇవాళ రేపు సర్జరీస్. రైట్. ఓన్లీ మాకు కొన్ని ఎక్స్టెన్సివ్ సర్జరీస్ అంటే రెటినా సర్జరీస్ ఉంటాయి. రెటినా అనేది నర్వ్ లేయర్. సో దానికి ఎప్పుడైనా రిపేర్ వర్కే. కాకపోతే దానిలో కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు. అంటే పేషెంట్ అప్రోచ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు లేట్ స్టేజ్లో వచ్చి మాకేం చేయలేదు సరిగా, మాకు అవ్వలేదని చాలామంది బాధపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ జరగలేదు అక్కడ. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళకి అర్థం చేసి చెప్పి, మీకు ఇంత విజనే వస్తుంది, మీకు చాలా వరకు డ్యామేజ్ అయింది, ఈ సర్జరీ చేయడం వల్ల ఈ మాత్రం అన్నా ఉంటుంది అని కొన్ని క్లారిటీగా చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది సర్జన్కి పేషెంట్కి. సో వాళ్ళు మాకు ఇంత డబ్బులు తీసుకున్నారు, మాకేం రాలేదంటారు. ఎందుకంటే రెటినాలో ఎప్పుడు కూడా అంత రిజల్ట్స్ ఏం రావు. ఏదో లేజర్ ఆపరేషన్లు, కళ్ళజోడు తీసేసే ఈ ఫ్యాన్సీ ఆపరేషన్లు, ఈ క్యాటరాక్ట్ సర్జరీ ఇలా ఉండదు అది. సో సర్జరీ టైం కూడా ఎక్కువ పడుతుంది దానికి. ఒక్కొక్కసారి 1 hour పైన కూడా పడుతుంది. ఓకే. ఒక జనరల్ సర్జరీ టైంలో అలాగా ఉంటుంది. చాలా ఇంట్రికేట్ సర్జరీస్. లోపలికి వెళ్ళి ఆ సర్జన్ వాళ్ళకి సపరేట్ విజువలైజింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒట్టి డైరెక్ట్ మైక్రోస్కోప్లోనే కాకుండా దానికి ఒక సపరేట్ విజువలైజింగ్ ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాని నుంచి చేస్తూ ఉండాలి వాళ్ళు. అసలు ఆ మైక్రోస్కోప్లో చూస్తూ ఒక 1.5 hour ఎంత కష్టపడతారండి రెటినా డాక్టర్స్. సో పేషెంట్ కూడా అంతసేపు పాపం పడుకుంటారు అనుకోండి, బట్ దెన్ ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి కమ్యూనికేషన్ బాగుండాలి. అది నేను ఇంతవరకు యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నా ఐ డాక్టర్ తోటి ఇంటర్వ్యూ అవ్వలేదే అని. నా డౌట్స్ అన్నీ అడిగేస్తాను మిమ్మల్ని. కానీ ఐ సర్జరీకి జనరల్ అనెస్థీషియా ఇస్తారండి, లోకల్ ఇస్తారా, ఎలా? అంతా ఇప్పుడు మేము క్యాటరాక్ట్స్ ఈ లేజర్స్ అయితే అండి ఇంజెక్షన్ కూడా ఇవ్వం. అవునా? 10 minutes అయిపోయే సర్జరీస్ అవి వాళ్ళకి డ్రాప్స్ తోటే వేసేసేస్తాం. అందుకే అంత మా పాపులర్ అనమాట. ఇంజెక్షన్ ఇవ్వరు చాలా మంది. ఆ ఇంజెక్షన్ భయానికి రారు, భయపడతారు. ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తారంట కదా అని. ఓహో, నేను ఏమనుకుంటున్నానంటే మామూలుగా జనరల్ సర్జరీస్కి లాగానే దీనికి కూడా జనరల్ అనెస్థీషియా ఇచ్చేస్తారేమో, ఏమీ తెలియదేమో. ఇప్పుడు 3 రకాలు. ఓకే. ఒక టాపికల్ అంటాం, అంటే డ్రాప్స్ వేసి చేసేది, అదొక టైపు. ఇంకోటేమో ఇంజెక్షన్ ఇచ్చేసేది. ఇప్పుడు ఇంజెక్షన్ కూడా ఎప్పుడు ఇస్తానంటే నేను క్యాటరాక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు కొంతమందికి హార్డ్ ఆఫ్ హియరింగ్ ఉంటుంది, వినపడదు. సో ఎందుకంటే ఇవన్నీ కవర్ చేసి సర్జరీ చేయాలి కదా. సో వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ కూడా చేయడానికి కూడా లేదు కాబట్టి వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తే ఐ ఫిక్స్ అయిపోద్ది, ఐ మూమెంట్స్ ఉండవు, కూల్గా సర్జరీ చేసేసుకోవచ్చు. అలాగే కొంతమంది యాంగ్జైటీ, భయపడుతుంటారు, ఆ టైంలో కూడా ఇవ్వచ్చు. అదర్వైజ్ మిగతా టైంలో ఇలాంటి క్యాటరాక్ట్ సర్జరీస్ వాటికి ఇవ్వక్కర్లా, డ్రాప్స్ చేసేస్తాం. ఈవెన్ లేజర్ ఆపరేషన్స్ వేసి కళ్ళజోడు లేకుండా చేసే లేజర్స్ కావచ్చు, లేజర్ కాకుండా ఇంకొక లెన్స్ పెట్టి చేసే సర్జరీ కూడా ఉంది. సో దానికి కూడా ఇంజెక్షన్స్ ఇవ్వం. ఇట్లా ఈ 2 రకాలు అనమాట. జనరల్ అనెస్థీషియా ఎప్పుడు ఇస్తామంటే పిల్లల్లో, చిన్నపిల్లల్లో కూడా ఐ సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళ బేబీస్లో కూడా క్యాటరాక్ట్స్ రావచ్చు. అలాగే స్క్వింట్, మెల్లకన్ను. పాత రోజుల్లో మెల్ల అదృష్టం అనేవాళ్ళు, అలాగే వదిలేసేవాళ్ళు, అంతమంది చూస్తాము. కానీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అలాగే కానే కాదు. వాళ్ళు పాప ఎంత పర్సనాలిటీ, చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే బుల్లింగ్ ఉంటుంది కదా స్కూల్స్లో, పిల్లలు ఏడిపిస్తారు, అంత ఇదిగా ఉంటుంది. అందుకని స్క్వింట్ని కరెక్ట్ చేయడం పర్సనాలిటీ గురించి. రెండోది ఏంటంటే బైనాకులర్ విజన్. వాళ్ళకి స్క్వింట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక అయ్యే చూస్తుంది, బ్రెయిన్ ఇంకో ఇమేజ్ని సప్రెస్ చేస్తుంది, ఆ బ్రెయిన్ అడాప్ట్ చేసేస్తుంది అట్లా ఒకటే కన్నుతో చూడమని. అంటే ఈ కన్ను చూస్తున్నప్పుడు ఈ కన్ను పక్కకు పోతుంది, స్క్వింట్ ఉన్నప్పుడు, మెల్లకన్ను ఉన్నప్పుడు ఈ కన్ను చూస్తుంటే ఇది పక్కకు పోతుంటుంది, అట్లా ఆల్టర్నేట్ స్క్వింట్ అంటాం. ఓకే. సో ఒక కన్నే ఫిక్స్ చేస్తుంటుంది. సో అటు ఆ టైంలో ఆ మజిల్ ఒకటి ఓవర్ యాక్ట్ చేస్తుంటుంది, ఒకటి అండర్ యాక్ట్ చేస్తుంటుంది అనమాట. మనకి 6 మజిల్స్ ఉంటాయి. ఓకే. ఈ పక్క ఆ పక్క చూడటానికి పైన ఈ డైరెక్షన్ క్రాస్గా చూసేదాన్ని. సో ఈ మజిల్స్లో ఏదన్నా ఈ ఫాల్టీ ఉన్నప్పుడు ఇలా స్క్వింట్ వస్తుంది అనమాట. సో ఆ మజిల్ని వాళ్ళు కరెక్ట్ చేస్తారు. సో అది కూడా బైనాక్యులర్ విజన్ అప్పుడు డెవలప్ అవుతుంది. బైనాక్యులర్ విజన్ అంటే మనం 2 కళ్ళతో చూడటం. ఓకే. వాళ్ళు ఒక్క కళ్ళతో చూస్తున్నారు కదా, 2 కళ్ళతో చూడటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డెప్త్ ఆఫ్ ఫోకస్. 3D సినిమా,
3D సినిమా అనుభూతి ఎలా వస్తుంది? అవును. 2 కళ్ళతో చూసి 2 కళ్ళు ఫ్యూజ్ అయినప్పుడు వస్తుంది. కరెక్ట్. ఒక కళ్ళతో ఆ 3D అనుభూతి రాదు. కరెక్ట్. ఒక దాన్ని మనం డెప్త్ ఆఫ్ ఫోకస్ అనేది మన దగ్గరది కూడా ఎక్కువ అట్లా అది చూడాలి అంటే డ్రైవింగ్లో కూడా ఆ మిస్టేక్స్ రాకుండా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే గమ్మత్ ఏంటంటే 1ఐలో ఉన్న వాళ్ళు కూడా బ్రెయిన్ చాలా పెక్యులర్ అండి. అంత మైండ్ గేమ్ అనేది అందుకే నిజం. దాన్ని ఎలా చేస్తే అది మనం అది ఆడించినట్టు మనం ఆడతాం. ట్రూ. సో అలా 1ఐతో కూడా అందరూ 1ఐ తోటి చాలా దే పెర్ఫామ్ వెరీ వెల్ చాలా మంది. కానీ ఎందుకంటే బ్రెయిన్ అలా అడాప్ట్ చేసేసి ట్రూ ఒకటే కన్ను ఉండి కూడా వాళ్ళు 2 కళ్ళు మనలాగా ఉండి ఎలా పెర్ఫామ్ చేస్తాము అన్ని మన ఫీల్డ్లో వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. కొంతమంది తెలియదు ఒకటే కన్ను ఉందని కూడా తెలియదు చాలా వరకు. కరెక్ట్. యాక్సిడెంటల్గా మంచి కన్ను మూసినప్పుడు అర్థమవుతుంది. యాక్చువల్లీ అంటే బాడీలో ఏ పార్ట్కి సర్జరీ చేసినా మనకు అనస్థీషియా ఉంటుంది, మనం చూడం దాన్ని. కానీ కంటికి మాత్రం కాన్షియస్లో ఉండి కన్ను ఓపెన్ చేసి దానికి అన్ని చేస్తుంటే మనకు మనమే చూసుకునే పరిస్థితి ఉంటుంది కదా. సో నేనేం చేస్తా అంటే సర్జరీ చేసేటప్పుడు ముందు నా యాప్ మ్యూజిక్ డౌన్లోడ్ చేసేస్తుంటే నా దాంట్లో. ఓకే. సో వాళ్ళని అడుగుతాను మీరు ఏమైనా పాటలు వింటారా అని. చాలా మంది మ్యూజిక్ వినేవాళ్ళే ఉంటారుగా. సో ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ డివోషన్ సాంగ్స్ అడుగుతారు. వెంకటేశ్వర స్వామి పాటలు పెట్టమ్మా, సాయిబాబా పాటలు పెట్టమ్మా, అట్లా. లేకపోతే ఒక్కొక్కసారి కొంతమంది బాలమురళి పెడతారా, ఎంఎస్ సుబ్బలక్ష్మి ప్లే చేస్తారా. సో ఐ హ్యావ్ ఆల్ ద థింగ్స్ డౌన్లోడెడ్. యంగ్స్టర్స్ వస్తే వాళ్ళు ఈ రాక్ పాప్ ఉంటారు కదా వీళ్ళే కూడా అన్నమాట. సో అట్లా మ్యూజిక్ డీవియేట్ చేస్తూ వాళ్ళతోని కనెక్ట్ అవ్వాలి, మాట్లాడాలి. మేమేమో మాట్లాడుకుంటున్నాం అనుకోండి, నా నర్సు నా అసిస్టెంట్, అది రాంగ్. సో వాళ్ళతో మాట్లాడాలి. ఊరికే కాన్షియస్గా ఉంటారు కదా మరి. సో ఏం చేస్తుంటారా అంజలి గారు, మీరు ఏం చేస్తుంటారో, మీరు యాంకరా, ఓకే వండర్ఫుల్. సో ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు అట్లా. సో వి ఎంగేజ్ దెమ్. ఈ లోపల సర్జరీ అయిపోతుంది, 10 minutes కదా. ఓకే. సో కానీ ఇప్పుడు ఇలా రెప్ప వేసినప్పుడు మీకు మరి సర్జరీ డిస్టర్బెన్స్ ఉండదా? పెడతాం కదా, ఒక క్లిప్ పెట్టేస్తాం. సో ఐ మూతపడదు. ఓకే. సో మూమెంట్స్ లేకుండా వాళ్ళు ఆ మైక్రోస్కోప్ లైట్లో చూడమని వాళ్ళు 90% చక్కగా వింటారు, చేయించుకుంటారు. నేను చెప్పా కదా, యాంగ్షియస్గా ఉండి కొంచెం అప్రహెన్సివ్గా ఉన్న వాళ్ళకి మటుకు చిన్న ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళు అది ఫిక్స్ అయిపోతుంది. ఆ ఇంజెక్షన్ కూడా నేను 4 seconds అంతే, 1 2 3 4 ఈ 4 సెకండ్లే నొప్పి, మీకు ఇంక తర్వాత నొప్పి ఉండదు అని చెప్పేసి ఇచ్చేసే లోపల వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చేసారా డాక్టర్, నాకు తెలియలేదు డాక్టర్ ఇచ్చేసారా అంటారు. సో ఇవన్నీ ట్రిక్స్ అండ్. కానీ ఐ ఈజ్ మోర్ అంటే ఎంత సెన్సిటివో అంత భయం కదా, కళ్ళ ముందు కనబడుతుంటుంది. ఎందుకంటే విజన్ కదా. అవును. సో విజన్ అనేది క్వాలిటీ విజన్ ఈజ్ నాట్ క్వాలిటీ లైఫ్. కాన్ఫిడెంట్ లెవెల్స్ మనకు కనబడితే మన కాన్ఫిడెన్సే డిఫరెంట్గా ఉంటుంది. నిజం. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఆర్గన్. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని మీ స్లోగన్ కూడా అదే. స్లోగన్ కూడా అందరూ అదే స్లోగన్. సో కానీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ 3rd 4th క్లాస్ నుంచే పాపం తనకి చాలా లావు గ్లాసెస్ అండి. అలాంటివి అంటే లెన్సెస్ పెట్టుకుంటూనే పైనుంచి గ్లాసెస్ పెట్టేంత సైట్, స్పెక్ట్స్ తీసేస్తే అసలు ఫీచర్స్ ఏం కనిపించవు. సో అలాంటి వాళ్ళని కూడా మనం మ్యాక్సిమం తగ్గించగలుగుతాం ఆ సైట్ని. అదే వాళ్ళకి ఏది హై పవర్స్ ఉంటే కనుక లేజర్స్ కంటే కూడా ఈ లోపల లెన్సులు పెట్టేది ఈ టెక్నిక్ వచ్చింది, చాలా బాగుంటుంది, వెరీ సేఫ్ టెక్నిక్ అది. సో అది కూడా చేయొచ్చు. లేజర్స్ బాగుంది అంటే లేజరే మనం చేయొచ్చు. ఏది బాగుంటుంది అనేది థరో స్క్రీనింగ్ చేసి వి విల్ డిసైడ్. అంతేగాని అందరికీ ఒకటే పద్ధతి ఉండదు. వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. కరెక్ట్. అట్లా ఎవరికి ఏది బాగుంటుంది, కాకపోతే చేయొచ్చు. అది హై పవర్ ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. మీరు కూడా వేసుకొని ఉన్నారు, మీకు కూడా చూడొచ్చు. అసలు మీ ప్రాబ్లం అంజలిని ఇంకా బ్యూటిఫుల్ వితౌట్ గ్లాసెస్. See, it's not just about beauty కదా. ట్రూ. మనకి ఎంత హ్యాజిల్ అది గ్లాసెస్. ఇప్పుడు హై మైనస్ అని చెప్పారు కదా మీ ఫ్రెండ్, వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే అండి, ఆ మైనస్ పవర్ వల్ల ఇప్పుడు ఈ బాటిల్ ఈ కరెక్ట్ సైజ్ కనపడదు, చిన్నగా కనపడదు. ఎగ్జాక్ట్లీ. అదే హై ప్లస్ ఉంది అనుకోండి, దీనికంటే పెద్దగా కనపడదు. సో మ్యాగ్నిఫికేషన్ ఫర్
హై ప్లస్ వాళ్ళకి అలా ఎందుకు మినిమిఫికేషన్, సైజ్ చిన్నగానే మైనస్ వాళ్ళకి. సో ఇప్పుడు ఈ పక్కకి చూడాలంటే వాళ్ళు ఇలా చూడలేరు, వాళ్ళు ఇలా మొత్తం తిరిగి చూడాల్సిందే. ఏదైనా గ్లాస్ పగిలిపోయినా లేవగానే అసలు ఏం కావాలి. ఇప్పుడు ఈ మాస్కులు వచ్చాక ఎంతమందో డాక్టర్ ఫాగ్ అవుతున్నాయి, సరిగా కనబడట్లేదు, చాలా అవస్థ. నిజం. సో బ్యూటీ అనేది ఇట్ కమ్స్ ఎనీవే, బ్యూటీ ఈజ్ ఫ్రమ్ ఇన్సైడ్. మనం చూసే కళ్ళతోనే అది ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఒక రహస్యం అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి. మీ స్పెక్ట్స్ లేవు ఏం చేస్తారు? మా ఇంట్లో వాళ్ళందరికీ చేసేసాను. అవునా? ఎవ్వరికి కళ్ళజోడు లేకుండా మా హస్బెండ్ కూడా చేసేసాను. ఆయన క్యాటరాక్ట్స్ లేవు కానీ కళ్ళజోడు వద్దని. సో వీ హ్యావ్ బ్యూటిఫుల్ లెన్స్ టెక్నాలజీ కదా. మా చిన్న అమ్మాయి కళ్ళజోడు ఉంది, దాన్ని కూడా లేజర్ ఆపరేషన్ చేసేసాం. సో ఇక నాకు వచ్చినప్పుడు నేను చేసుకోవాల్సిందే తప్పదు. బట్ మై కలీగ్స్ వన్ ఆఫ్ ఐ కాంట్ డూ ఫర్ మై సెల్ఫ్ కదా. ఓకే, నైస్. సో మొత్తానికి మీకు స్పెక్ట్స్ అక్కర్లేదు, నాకు స్పెక్ట్స్ వద్దనుకుంటే మాత్రం హ్యాపీగా మీరు విజన్ ఐ హాస్పిటల్కి వెళ్ళిపోండి అంతే. నేను వెళ్తాను, ట్రై చేస్తాను. ఏమో స్పెక్ట్స్ వల్ల బాగా గుర్తింపు వచ్చింది కాబట్టి మేడంని అడిగి తప్పకుండా చేద్దాం ఏదో ఒకటి. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అంజలి గారు, మా గ్రాండ్ మదర్ గురించి. ఓకే. ఆవిడకి పాపం లెన్స్ లేని టెక్నాలజీ టైంలో ఆవిడ ఆ రోజుల్లో క్యాటరాక్ట్ సర్జరీ చేసినట్టున్నారు ఆవిడకి. నేను ఐ డాక్టర్ అయినా చూస్తే ఒక కన్నులో చూపు కూడా లేదు ఆమెకి, ఒకటే కన్ను. నా పిల్లలిద్దరిని ఆవిడ చాలా సపోర్టివ్. నేను మరి మమ్మల్ని చదివించినందుకు పేరెంట్స్కి అందరికీ పనిష్మెంట్ కదా, పిల్లలు చూసుకో. నిజం. ఆవిడ నా పిల్లలిద్దరిని ఆవిడ చాలా. అయితే ఆ నాయనంకి మా చిన్నప్పుడు మేమందరం తిరుపతి వెళ్ళాం, నాకు 4-5 ఏళ్ళు ఉంటాయేమో. కోత ఒకటి వచ్చి ఆ కళ్ళజోడు పగలగొట్టేసింది. అయ్యో. ఇంత చిన్న ముక్క తీసుకొని దర్శనం చేసుకోవాలి కదా లోపల, ఇది పెట్టి చూడటం నాకు మైండ్లో అలా ప్రింట్ అయిపోయింది. అది అసలు గ్లాస్ లేకపోతే, కళ్ళజోడు లేకపోతే, ఆ కళ్ళజోడు అవసరం ఉన్న వాళ్ళకి ఎంత అది అది వాళ్ళకే అర్థమవుతుంది. నిజం నిజం. సో అది నాకు ఎందుకో ఎప్పుడు ఆ నాయనమ్మది గుర్తొస్తుంది అనమాట. ఆమెకి నేనేం చేయలేకపోయాను, ఎందుకంటే ఇది బ్యాడ్లీ ఆ రోజుల్లో వాళ్ళకున్న పరిస్థితుల్లో ఆ డాక్టర్లు చేసి ఆ మాత్రం ఒకటి కన్నన్నా చూపించారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ, సక్సెస్ రేట్ కంటే చాలా. బట్ ఇప్పుడు టెక్నాలజీ మారేసరికి సక్సెస్ రేట్ ఈజ్ వే హై, ఫెయిల్యూర్ రేట్ ఈజ్ వెరీ వెరీ మినిమల్. సో అందుకని అనిపిస్తుంది అనమాట కళ్ళజోడు అనేది ఎంత బాధాకరమైన విషయం. నిజం. మా నాయనమ్మనే గుర్తు తెచ్చుకుంటాను నేను. నిజం. జనరల్గా ఏం చెప్తారంటే క్యారెట్స్ తినండి, రోజుకొక క్యారెట్ తినండి, రోజుకొక బాయిల్డ్ లెగ్ తినండి, మీకు సైట్ రాదు అంటారు. కిలోలు తిన్న వాళ్ళకి బోల్డ్ అంత సైట్ వస్తుంది బయట. సో మీరేమంటారు యాక్చువల్లీ? అంటే క్యారెట్స్ అంటే విటమిన్ ఏ మెయిన్గా ఏంటంటే ఆ బీటా కెరోటిన్, ఆ విటమిన్ ఏ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది ఐలో మన స్కిన్ కుండే పైన కవరింగ్ లాగా కంట్లో కూడా కవరింగ్ ఉంటుంది. ఆ కవరింగ్కి విటమిన్ ఏ స్కిన్కి ఎలా ఇంపార్టెంటో దానికి కూడా ఇంపార్టెంట్. ఓకే. సో జనరల్గా ఈ మన లాంటి కంట్రీస్లో పావర్టీ ఎక్కువ కాబట్టి విటమిన్ ఏ డెఫిషియన్సీస్ ఎక్కువ చూస్తాం. అవునండి. సో అందుకని గవర్నమెంట్ సపోర్టెడ్వి ఉంటాయి, విటమిన్ ఏ డ్రాప్స్ ఇస్తారు, వాళ్ళు ట్యాబ్లెట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ విటమిన్ ఏ డెఫిషియన్సీలో ఈ కళ్ళలో డ్రైనెస్ వస్తుంది, ప్లస్ రేచీకటి అది అది ఎందుకంటే మనం థియేటర్ లోపలికి వెళ్ళగానే సరిగ్గా కనపడదు, కాసేపు అయినా కనపడద్ది, దాన్ని డార్క్ అడాప్టేషన్ అంటాం. ఈ విటమిన్ ఏ దానిలో ఇంపార్టెంట్, రొడాప్సిన్ సైకిల్ అంటారు, దానిలో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అది చిన్నగా రే చీకటి లాగా వస్తుంది. అందుకని మనం క్యారెట్లు తినమని, పాలకూర తినమని, వాటెవర్ ఆకుకూరలు. సో దానికే కానీ కళ్ళజోడు లేకుండా ఉండడానికి కాదు. అది నిజంగా కొంతమంది జనాల్ని వాళ్ళ మాటలతోటి, వాళ్ళు చెప్పే ఒక మ్యాజిక్ లాంటి వర్డ్స్ తోటి ఎంత మోసం చేస్తున్నారు అన్నది. వాళ్ళ పొద్దున్న నేను కొన్ని మీ వీడియోస్ చూస్తుంటే మీ వీడియో కింద వేరే వీడియో ఎవరో పెట్టారు. ఎవరో తాంత్రికమైన వ్యక్తి, మ్యాజిక్లు చేసే వ్యక్తి మొత్తానికి ఒక విలేజ్ నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆ ఛానల్ వాళ్ళు. అతను చెప్తున్నాడు, 70 ఏళ్ల లేడీ వచ్చిందట, కళ్ళు అసలు కనిపించట్లేదు బాబు, నాకు కళ్ళజోడు కనబట్టలేదు నాకు అని చెప్పని వస్తే, రోజు పొద్దున్నే వారం రోజుల పాటు పొద్దున్నే బ్రష్ కూడా చేసుకోకుండా ఈ సలైవా తీసి కళ్ళకి కాటుకులా పెట్టుకోమన్నట్ట. పెట్టుకోమంటే సైట్ పోయిందిట, చాలా క్లియర్గా కనిపిస్తుందని. దానికి 1.5 మిలియన్ వ్యూస్
నాకు అనిపించింది ఏ జనాలు పిచ్చివాళ్ళ నేను పిచ్చిదాన్నా ఇలా ఉంటుందా అసలు మీరు చెప్పండి యాజ్ ఐ డాక్టర్ వెరీ రాంగ్ కదా అలా ఏముంటుంది అది మీకే అర్థమైనప్పుడు ఇంకా ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నాను కింద దాని కింద ఎంతమంది కమెంట్ థ్యాంక్ యూ బ్రో రేపటి నుంచి మేము ఇది చేస్తాం ఇది ప్రాక్టీస్ చేస్తాం అంటే మన దగ్గర ఇంకా ఎంత మంది ఇల్లిటరేట్స్ ఉన్నారనేది నాకు అర్థమైంది నిజంగా అవును కదా ఎంత అజ్ఞానంలో బతుకుతున్నారండి అంటే అది వీక్నెస్ మనకి ఇలా ఉంటే బాగుంటుంది అనే ఒక కోరిక అంటే జనరల్గా ఏంటంటే మీకు పంపిస్తాను చూడండి ఫార్వర్డ్ చూసి ఒక మనం చాలా వాటికి ఖర్చు పెడతాం అవును మెటీరియల్ థింగ్స్ ఇష్టం మనకి అవును అది ఒక మొబైల్ ఫోన్ కావచ్చు కారు కావచ్చు ఒక జ్యువెలరీ కావచ్చు బట్టలు కావచ్చు ఆ ఐటమ్స్కి ఖర్చు పెడతాం కదా కానీ హెల్త్ దగ్గరికి వచ్చేసరికి అది డబ్బు ఖర్చు లేకుండా అవుతే బాగుంటుంది అని ఒక కోరుకుంటుంది అది వీక్నెస్ ఆ వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి జరిగే విషయాలు అంతే ఇంత ఫేక్ అని తెలిసి ఎడ్యుకేటెడ్ అయ్యండి ఛానల్స్ వాళ్ళు ఎందుకు ఇంత స్ప్రెడ్ చేస్తారు దాన్ని అనేది నా బాధ కదా. ఇప్పుడు ఒక ఛానల్ వాళ్ళు అంతే ఎంతోమంది ఎడ్యుకేటెడ్స్ దాన్ని చూస్తూ ఉండుంటారు. అది జనాల్లో వదులుతున్నాం ఒక వీడియో, దాన్ని ఒక మంచి వీడియో 10 మందికి ఉపయోగపడేది చేయాలి కానీ ఒక ఫేక్ న్యూస్ని ఎలా టెలికాస్ట్ చేస్తారనేది నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా వీళ్ళని ఇంకా వెనక్కి నెట్టుకుంటూ ఎంతకాలం పెడతారా అనిపించింది. అది దట్స్ రియలీ నాకు అనిపించింది అంటే ఏమో నాకే తెలియదు ఈ పాయింట్. ఈవేళ మిమ్మల్ని అడిగితే కానీ నాకు ఆ క్లారిఫై రాదనుకున్నాను నిజంగా. అది అదే మెంటల్ వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అంతే. అది దానిలో వీ డోంట్ లూజ్ ఎనీథింగ్ నో. సో అలా చేస్తే తప్పే ఉంది. లేదా క్రేజీ ఐడియా అది సినిమాల్లో కూడా చూపెడుతుంటారు కదా, ఇట్స్ ఫన్ కోసం ఎవరో స్టార్ట్ చేసింది నిజమని నమ్మేసేసి అలా చేయడం అట్లా అయిండొచ్చు. చాలామందికి కంటి కింద ఐ బ్యాగ్స్లో వస్తూ ఉంటాయి. కొంతమంది ఏం చెప్తారంటే అది అక్కడ వాటర్ కనుక కంటి కింద వాటర్ స్టాగ్నేట్ అయిపోతే అలా ఉబ్బి ఉంటుందని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమంటారంటే టీయర్స్కి వెళ్ళే ఒక డక్ట్ ఉంటుందండి, ఆ డక్ట్ క్లోజ్ అయిపోతే అలాగా బల్జ్ అయ్యి కనపడుతుంది అని. సో మనం ఎలా గుర్తించాలి? అండర్ ఐ బ్యాగ్స్ అవి జనరల్గా ఏంటి అంటే ఏజ్ రిలేటెడ్ టిష్యూస్ రింకిల్స్ వచ్చినట్టు కొంతమంది రింగిల్స్ తొందరగా వస్తాయి కదా, అలా ఈ ల్యాక్స్ అయిపోతాయి, టిష్యూ కొంచెం లూజ్ అయితే కొంతమందికి అట్లా అండర్ ఐ బ్యాగ్స్ వస్తాయి. అది అండర్ ఐ బ్యాగ్స్ కాకుండా ఒట్టిగా ఇట్లా ఉబ్బడం లాగుంటూ ఉంటే అది ఎనీమియా వల్ల ఉందా, ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉందా, ఎడిమా వాపు నీరు చేరడం. ఓకే, అంతేగాని టియర్ డక్ట్స్ ఇవి కాదు. ఓకే, కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా, ఓకే, కార్డియాక్ అదే ఎనీమియాలో కూడా వస్తుంది. రైట్, అట్లాంటివి చూడాలి. ఓకే, మామూలుగా అయితే ఏజ్ రిలేటెడ్ అండర్ ఐ బ్యాగ్స్ రావచ్చు. ఒక్కొక్కసారి మనం స్ట్రెయిన్ అయ్యి నిద్ర లేకపోతే కూడా అలసటగా ఉంటే కూడా అవి వస్తుంది కదా, బట్ విత్ రెస్ట్ ఇట్ విల్ సబ్సైడ్. బట్ ఎప్పుడు ఉండేది మటుకు అది లూజ్ టిష్యూ. వాటికి కూడా కాస్మెటిక్ ప్రొసీజర్స్ వచ్చాయి, చాలా వచ్చాయి. కానీ జనరల్గా ఏజ్ వైజ్ మనం సెగ్రిగేట్ చేసినా చేయకపోయినా ఒక ఆరోగ్యకరమైన కళ్ళకి ఎన్ని గంటలు నిద్ర ఉండాల్సిన అవసరం ఉందంటారు? ఆరోగ్యమైన కళ్ళకంటే ఇప్పుడు జనరల్గా అయితే 8 hours స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వన్. జస్ట్ నాట్ ఓన్లీ కళ్ళకండి. అవును, నిద్ర అనేది మన మొత్తం బాడీ అంతా రిలాక్స్ అవుతుంది, మన మైండ్ రిలాక్స్ అవుతుంది, కళ్ళే కాదు. నిద్రలో కళ్ళు అనేది కళ్ళు మూసుకోవడం ఒక ప్రక్రియ మాత్రమే. ఓకే, సో 5-6 కొంతమంది 5-6 hours కూడా యాక్టివ్గా ఉంటారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ ట్యూన్ యువర్ సెల్ఫ్. ట్రూ ట్రూ. ఎగ్జామ్స్ అప్పుడు అందరం 3-4 hours కూడా పడుకోం, నిజం. బట్ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అవును. సో అవును, సో ఆ టైంలో అకామిడేట్ అయిపోతాం, అలా టెన్షన్ అకామిడేషన్ అంటాం. సో బట్ జనరల్గా రొటీన్గా చూస్తే మటుకు స్ట్రెస్ అయ్యేది కాదు, ఇది బ్రెయిన్ది. కానీ మీ సర్జన్స్ ఎస్పెషలీ ఫిజిషియన్స్ సపరేట్ పెడదాం కాసేపు. ఇప్పుడు మీ సర్జరీస్ కాబట్టి సర్జన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ఇంట్లో పొద్దున్న లేస్తే ఇంట్లో ఏవోటి ఏదో మాట పట్టింపులో చిరాకులో లేకపోతే పని మనిషి రాకపోవడం, ఇంకోటో ఏదో ఒకటి, లేదా అదే టైం కరెంట్ పోవడం, ఇంకోటి ఏదో ఇంట్లో సమస్య, ఏదో పని చేయకపోవడం, ఇంకోటి మనకు నచ్చని ఏదో జరిగితే మెంటల్లీ మనం కొంచెం డిస్టర్బ్ అయ్యి కాస్త చిరాకుగా ఉంటాం. ఆ టైంలో మీరు హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయాలంటే మిమ్మల్ని మీరు ఎలా మెంటల్లీ చేసుకుంటారు? యా, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీ వర్క్ ఉంది కదా, ఎస్, ఎవరి వర్క్ వాళ్ళది, రైట్? ట్రూ. మీకు యూ లవ్ దిస్ జాబ్. ఎస్. మీకు ఇంట్లో ఏం ప్రాబ్లం వచ్చినా మీరు చెప్పిన 1, 2, 3, 4 ఆల్ ట్రబుల్స్ అన్నీ కూడా
మీరు క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు దిస్ ఈజ్ యువర్ ద మోస్ట్ యూనో నచ్చిన ప్రొఫెషన్ అనండి వాట్ ఎవర్ మీకు చాలా ఇష్టమైన పని కదా, మీరు అసలు అది గుర్తే లేదు మీకు. అవును. మీకు ఇంట్లో ఇవాళ ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు. అవును. సేమ్ థింగ్ హాస్పిటల్కి వచ్చేసరికి అందుకనే ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు ఆ లెవెల్లోనే ఉంటాయి. మార్నింగ్ 8 o'clock 8:30కి వర్క్ స్టార్ట్, ఈవినింగ్ 8 ఎండేటప్పుడు అదే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్యాషన్ అది, అండ్ వి లవ్ దట్ జాబ్. సో ఏం తేడా ఉండదు, మర్చిపోతాం. ట్రూ. ఈ మధ్య నేను విన్నాను టీబీ డాక్టర్ దగ్గర కంటికి కూడా టీబీ వస్తుందండి అని చెప్పని. సో కంటికి టీబీ వచ్చిందని ఎలా గుర్తించగలుగుతాం మనం? యాక్చువల్లీ టీబీ చాలా ఆర్గాన్స్కి వస్తుంది. లంగ్స్లో అనేది ప్రైమరీ ఫోకస్ అంటారు, బట్ బోన్కి కూడా వస్తుంది, యూరినరీ ట్రాక్ కూడా వస్తుంది, జెనైటల్ ఆర్గాన్స్కి వస్తుంది. అట్లా కూడా కంట్లో అంటే రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. కన్ను కొంచెం నొప్పి, ఎరుపు, విజన్ తగ్గడం, లోపల డీప్ టిష్యూ లోపల నేను చెప్పా కదా ఇందాక వెనకాల భాగానికి, సో అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో కన్ను ఎర్రబడటం, నొప్పి రావడము, విజన్ తగ్గడము ఇలా వస్తుంది. సో జనరల్గా అలా వచ్చినప్పుడు మేము బ్లడ్ టెస్ట్లు చేస్తాం, ఇన్ఫ్లమేషన్ అంటాం వీటిని, యువిఐటీస్ అంటాం వీటిని. సో అలా ప్రజెంట్ చేస్తుంది. సో దానికి కొన్ని టీబీ ఉందా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా, ఇలాంటి కొన్ని సార్కాయిడోసిస్ అని కొన్ని రకాల జబ్బులు ఉంటాయండి. సో దేని గురించి ఇది వచ్చింది అనేది టెస్టులు చేస్తామన్నమాట. సో టీబీ టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే జనరల్గా మేము పల్మనాలజిస్ట్కి రిఫర్ చేసేస్తాం. మా పార్ట్ని మేము డ్రాప్స్ ట్రీట్మెంట్ ఇస్తూ, ఎందుకంటే ట్రీట్ ద కాజ్. సో టీబీకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. అది వేరే రకంగా వాళ్ళకి వేరే దగ్గు రావడము అలాంటిది లంగ్ టైప్ నుంచి వచ్చే అవేమి ఉండవు. ఎందుకంటే ఎక్కడైనా రావచ్చు, ఇక్కడ కొన్ని లింఫ్ నోడ్స్ వాటికి కూడా టీబీ రావచ్చు, అట్లా రకరకాలుగా ప్రజెంట్ చేయవచ్చు. మాది ఐలో ఇలా వస్తుంది అన్నమాట. మేము 90sలో చదువుకునేటప్పుడు మా స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ క్లాస్ మొత్తం మీద 2-3 ఉండేవాళ్ళు, స్పెక్ట్స్ పెట్టుకునేవాళ్ళు. ఓకే, పిల్లలు. మీకు అప్పటి నుంచి ఉంది క్లాసెస్? నాకు లేదు, నాకు 5 ఏళ్ళ నుంచే క్లాస్లో ఉండేవాళ్ళ సంగతి పర్సంటేజ్ చెప్తున్నాను. నాకు మా బాబు పుట్టాక వచ్చింది నాకు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అని అంటే క్లాస్లో ఆల్మోస్ట్ 50% నేను మా బాబు స్కూల్లో చూస్తున్నాను, 50% పిల్లలకి గ్లాసెస్ ఉన్నాయి. సో అంటే ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లమా, లేకపోతే మన జనరేషన్స్ అయినా డీజనరేట్ అయిపోతున్నాయా? ఎందుకంటే మా మదర్ వాళ్ళు చెప్తుంటారు, అప్పుడున్న పాలు, అప్పుడున్న కూరలు ఏవి క్వాలిటీ లేవు, చచ్చి ఇప్పుడు అన్ని పొల్యూట్ అయిపోయాయి అని అంటున్నారు. సో అంటే మనం కమింగ్ ఫ్యూచర్ జనరేషన్స్కి మనకంటూ ఒక గేదె, మనకంటూ ఒక ఆవు, మనకంటూ మన దొడ్లో మన పంటలు మనం పండించుకుని ఫస్ట్ మన ఆరోగ్యం సరిగా చూసుకుంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. నిజంగా నాకు అదే అనిపిస్తుంది. రేపు పిల్లలు పెళ్ళి అయ్యే టైంకి నేను ముసలిదాన్ని అయిపోతే చక్కగా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుని ఒక ఓన్ ఫామ్ పెట్టేసుకొని మన ఇంటి వరకు అట్లీస్ట్ లేదా ఎక్కువ గారు కానీ చాలా ఉంటుంది మరి. కదా, అవును మరి. మరి ఇలా ఈ ఫ్లోలో కొట్టుకుపోతా ఉంటారా ఇలాగే? ఇప్పుడు అట్లా ఈజీ వే లైఫ్కి వచ్చాం కాబట్టి ఈ ప్రతిదీ కమ్స్ విత్ సమ్ ప్రైస్. యూ హ్యావ్ టు పే దట్ ప్రైస్ అంతే. సో గ్యాడ్జెట్స్ అనేవి అను ప్లస్ జెనెటికల్గా బాగా వస్తాయి ఇవి. చాలా వరకు ఆ రోజుల్లో కూడా మ్యాచెస్ అంత దగ్గర సంబంధాల్లో చేసుకునేవారు కదా, కన్సాంగ్యునిటీ అంటాం, అది ఒక రీజన్ అయి ఉంటుంది. రెండోది లైఫ్ స్టైల్స్. సో అందరం క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్స్లో ఎక్కువగా ఆర్టిఫిషియల్ లైట్లో ఉన్నప్పుడు, తర్వాత గ్యాడ్జెట్స్ అంటే ఎంత దగ్గరగా ఇప్పుడు ఈ స్క్రీన్ వాచింగ్లో మొబైల్స్ ఎస్పెషల్లీ ఎంత దగ్గరగా ఉన్నప్పుడు ఐకి అది అడాప్ట్ అయిపోతుంటుంది అనమాట. అందుకనే దూరం వస్తువులు మసకబారటం, సో మయోపియా అంటాం, -. సో ఇవన్నీ మల్టీఫ్యాక్టోరియల్ వచ్చాయి ఇప్పుడు. అందుకనే ఇప్పుడు కరోనాలో ఆన్లైన్ క్లాసెస్ అన్నీ అయ్యేసరికి ఇంట్లో పిల్లలు అసలు బయటకు వెళ్ళలేదు, మనం వాళ్ళు న్యాచురల్ లైట్కి ఎక్స్పోజ్ కాలేదు, ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ న్యాచురల్ లైట్కి కూడా ఎక్స్పోజ్ కాలేదు. సో ఈవెన్ న్యాచురల్ లైట్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో గ్రీనరీ చూడటము, న్యాచురల్ లైట్, సో ఇవి తగ్గినాయి.
ఇప్పుడు కొన్ని స్కూల్స్లో మార్నింగ్ టు నైట్ గ్యాడ్జెట్స్ ఏం లే, కరోనా కంటే ముందే నేను చెప్పేది. ఓకే. వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ వరకు 8 నుంచి చీకటి పడే వరకు స్కూల్లో ఉంటారు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళకి హోంవర్క్ ఇస్తారు. వాళ్ళకి న్యాచురల్ లైట్ లేదు, క్లాస్ రూమ్స్లో కూడా ఇట్లా ఆర్టిఫిషియల్ లైట్ కదా, సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో ఈవెన్ న్యాచురల్ లైట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు సో కన్సాంగ్వినిటీ అంటే దగ్గర రిలేషన్స్, సో జీన్ ట్రాన్స్మిట్ అయ్యి చాలామంది మా పేరెంట్స్ లేదు, నాకు లేదు, మా పిల్లలకి వచ్చిందని అడుగుతుంటారు. సో 10 generations జెనెటిక్ స్టడీస్ ఉండాలి. అంటే బోత్ వైఫ్ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ పేరెంట్స్, వాళ్ళ మదర్ పేరెంట్స్, అలాగే హస్బెండ్ సైడ్ వాళ్ళ మదర్ ఫాదర్, అట్లా 10 generations జెనెటిక్ స్టడీ. ఎవరికి ఆ చైల్డ్కి ఎలా జీన్ ట్రాన్స్మిట్ అయింది అది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో గ్యాడ్జెట్స్ ఎనీవే ప్లేయింగ్ ఏ రోల్ నౌ. అవును అవును. అంటే ఒక కంటి స్పెషలైజ్డ్ సర్జన్గా మీరు అంటే ప్రస్తుత లైఫ్ స్టైల్ మీకు తెలుసు, ఉద్యోగస్తులకు కానీ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గ్యాడ్జెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. సో కంటికి కాస్త రిలాక్సేషన్ ఇవ్వండి లేదా కంటికి కాసేపు రెస్ట్ ఇవ్వండి అన్న పాయింట్లో ఇది ఉద్యోగస్తులకు కానీ స్టూడెంట్స్కి కానీ మీరు ఏం చెప్తారు? ఒక ఐని ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది కరోనా వల్ల మనం చూసాము. సో కంప్యూటర్ స్క్రీన్స్ కావచ్చు, అది చేయాల్సి వచ్చింది. ఫస్ట్ థింగ్ ఈజ్ యాక్సెప్టెన్స్. యాంగ్జైటీ వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. పేరెంట్స్ యాంగ్జైటీ నేను చూసా, చాలా టెన్షన్, ఎట్లా 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 అని. సో ఇది ముందు యాక్సెప్టెన్స్, దేర్ ఇస్ ఆ ప్రాబ్లమ్ని ముందు యాక్సెప్ట్ చేయండి. దీనికి సొల్యూషన్ ఏంటి? మరి స్కూల్లో లేదుగా. సో యూ హ్యావ్ టు గివ్ దోస్ గ్యాడ్జెట్స్ టు ద చైల్డ్. చాలామందికి అఫోర్డబిలిటీ లేక మొబైల్స్ కూడా ఇచ్చారు. చిన్న స్క్రీన్ అయ్యేసరికి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో స్లోగా ఇప్పుడు వ్యాక్సినేషన్ డ్రైవ్ వల్లనో వాట్ ఎవర్ మనం తగ్గడం చూస్తున్నాం, మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్తున్నాం. బట్ దెన్ ఫిజికల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అందరం కూడా ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎందుకంటే లైఫ్లో సెటిల్ కావాలి అనేది. కరెక్ట్. సో స్పోర్టింగ్ యాక్టివిటీ తక్కువ ఉంది. ట్రూ. బట్ నువ్వు ఏం చూస్ చేస్తున్నావు నీ చైల్డ్కి? సో ఇట్స్ పేరెంట్స్ ప్రైమరీ ఇంపార్టెంట్ రోల్ ఏంటి అంటే వాళ్ళని ఎలా మీరు మోల్డ్ చేస్తున్నారు. నువ్వు ఇన్ని గంటలు నువ్వు స్కూల్ నుంచి వచ్చాక నువ్వు మళ్ళీ ట్యూషన్ పెట్టి నువ్వు వాళ్ళకి యాక్టివిటీ ఏమి లేకపోతే వాడు సాయంత్రం అయినాక మెల్లగా టీవీ ముందు చేస్తారు పిల్లలు. సో మనదే ఇంపార్టెంట్, మన పేరెంట్స్ చేయాలి అది. సో అలాగే చాలామంది మదర్స్ చిన్న బేబీస్ ఉంటారు కదా, 1 year 2 years ప్రీ స్కూల్ కిడ్స్, వాళ్ళకి ఏం చేస్తున్నారంటే మొబైల్ ఇస్తారు లేదా ఐప్యాడ్ ఇస్తారు, ఇచ్చి అన్నం తినిపిస్తారు. చాలా తప్పు. కరెక్ట్. అదే ఈ పూట తినడు, రాత్రి తినడు, పొద్దున కూడా తినలేదు, తర్వాత క్లాస్ కదా ఆబ్వియస్లీ. సో యూ హ్యావ్ టు బి స్ట్రిక్ట్. వాళ్ళు ఏడ్చినా సరే. అవును. వాళ్ళకి తెలిసిపోయింది, చాలా స్మార్ట్ ఉంటారు. ఈవెన్ 1 year బేబీ కూడా చాలా స్మార్ట్. ఏడిస్తే పనులు అయిపోతాయని. కరెక్ట్. ఏడిస్తే మీరు మెండ్ కావద్దు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎస్. సో అక్కడి నుంచే రూట్ లెవెల్ నుంచే యు ఆర్ ఎడిక్టింగ్ దెమ్ టు ది స్క్రీన్స్. అది తప్పు. పైగా అది చాలా గొప్పగా చెప్తారు, మా వాడు గేమింగ్ ఆడేస్తున్నానండి 1 yearకే, మా వాడు చక్కగా ఫోన్లన్నీ ఆపరేట్ చేయడం వచ్చేసిన గర్వంగా చెప్పుకుంటున్నారు. సో ఇది ఒకటి మటుకు ఐ వాంటెడ్ టు టెల్. డెఫినెట్గా ఆల్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ పాపం వాళ్ళు ఓపిక లేక ఇస్తున్నారు, కానీ ఎంతసేపు ఎవరైనా ఆకలి తోటైతే ఉండలేరు కదా. సో వాళ్ళకి అర్థం కావాలి, ఆ చైల్డ్కి అర్థం కావాలి, నేను దీని గురించి ఏడిస్తే నాకు ఇది రాదు, నేను మళ్ళకుండా తినాల్సిందే అనేది అర్థమైతే చాలు. అంతేగాని దీన్ని అడిక్ట్ చేయించద్దు. అది అట్లాగే స్కూల్ వేసుకొచ్చినాక వాళ్ళకి యాక్టివిటీస్ ఏదైనా కొంచెం టైం తీసుకొని వన్ ఆఫ్ ద పేరెంట్స్ కాస్త పార్కుకో ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళని ఆడించడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అలసిపోయి మనం కూడా ఇంటికి రాగానే మనం కూడా టీవీ ముందు కూర్చొస్తే మనతో పాటు కూర్చుంటారు. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు చిన్నపిల్లల్లో సైట్ వచ్చింది అని అన్లెస్ అంటే వాళ్ళు స్కూల్కి వెడితేనో వాళ్ళ టీచర్స్ నీకు బోర్డు కనపడుతుందా అంటేనో తెలిసేది. సో ఇప్పటివరకు మీరు చూసిన కేసెస్లో చిన్నపిల్లల సైట్స్లో టిపికల్ కేస్ అంటే ఏం చెప్తారండి? జనరల్గా ఏంటంటే పేరెంట్స్లో ఎవరికైనా సైట్ ఉన్నా, ఇద్దరు పేరెంట్స్కి సైట్ ఉంటే
వాళ్ళకి 1.5 2 years కిడ్స్ అయినా మనం చూడాల్సిందే. సో అది ఒక ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్కి ఉండదు, కానీ 2 years 3 years కిడ్స్కి వస్తుంది, చూస్తాం జస్ట్ యంగ్ కిడ్స్కి. సో వాళ్ళది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఇంట్రావర్ట్ లాగా ఉంటారు, వాళ్ళకి దూరం కనపడదు కదా, సో అక్కడక్కడే ఆడుతుంటారు. సో ఎవరితోటి ఎక్కువగా మింగిల్ అవ్వరు, దూరాన్ని కనపడదు. సో దే రెస్ట్రిక్ట్ దేర్ లైఫ్ టు ఒక ఈ డిస్టెన్స్లో. సో అది పేరెంట్స్ నోటీస్ చేస్తుంటే మటుకు అప్పుడు తీసుకొస్తారు. ఎందుకంటే ఈ టీవీది కూడా దగ్గరికి వెళ్ళి, టీవీ ఒక రకంగా హెల్ప్ చేస్తుంది, ఇలా సైట్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటారు వాళ్ళు. సో టీవీ చూస్తే వచ్చింది అనుకుంటారు, కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఉంది, దగ్గరికి వెళ్ళి చూస్తేనే వాడు పిల్లలు కనపడుతుంది. కాబట్టి అది అలాంటివి చూస్తాం. ఒక్కొక్కసారి 2 years కిడ్స్కి -10 -13 పవర్స్. మరి వీళ్ళకి అమ్మ కడుపులోనే వాడికి మయోపియా వచ్చిందని అనుకుంటాం. సో అలాంటి కేసులు చూసాం. అట్లాగే కొన్ని బేబీస్ క్యాటరాక్ట్స్తో వస్తారు. ఓహో, సో అది క్యాటరాక్ట్ అంటే క్యాటరాక్ట్ అందుకే మాకు వీ హ్యావ్ ఏ స్పెషల్ డాక్టర్ హు గాట్ ట్రైన్డ్ ఇన్ పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ అంటారు. వాళ్ళు ఈ బేబీస్లో క్యాటరాక్ట్స్ని కూడా డీల్ చేస్తారు. వాళ్ళ స్క్వింట్స్ చెప్పే కదా అవన్నీ వాళ్ళు డీల్ చేస్తారు అనమాట. సో అది చాలా బాధాకరమైన విషయం. అందులో కూడా ఒక జెనెటిక్గా ఒక ట్యూమర్ ఉంది, రెటినోబ్లాస్టోమా. అది పసిపిల్లల్లో బిలో 18 months, ఆ 18 months లోపల వస్తుంది. అది వస్తే అది క్యాన్సర్, అది ఒక ట్యూమర్. అది చాలా పథటిక్ అండి, చాలా బాధ అనిపిస్తుంది. ఆ బేబీ కన్ను తీసేయాల్సి వస్తుంది. సో ఒకసారి సెకండ్ ఐకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కొంచెం అంటే మేము తక్కువ చూస్తాం కదా, కరెక్ట్. సో నాకు చాలా బాధ అనిపిస్తుంది. తట్టుకోలేదు పిల్లల్లో అలాంటివి చూసినప్పుడు. ఓకే, ఇప్పుడు ఒక సరదాగా ఒక ప్రశ్న అడుగుతాను. ఉంచమంటే ఉంచేస్తా, తీసేయమంటే తీసేస్తా, ఎలా అన్నా పర్వాలేదు. ఎడిటింగ్లో ఉంచమంటే ఉంచితే తీసేయమంటే. చెప్పండి, మీ హెయిర్ స్టైల్కి ఏదైనా స్పెషల్ ఏదైనా ఉందా? ఐఎమ్ సో ఓల్డ్. ఊరుకోండి, అస్సలు నో 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 అస్సలు ఒప్పుకోను, నేను అస్సలు ఒప్పుకోను. ఎంత యాక్టివ్ ఉన్నారు మీరే. నో 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 వెరీ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ, ఐ వోంట్ యాక్సెప్ట్ అట్ ఆల్. అస్సలు ఈ క్వశ్చన్ చాలా ఆన్సర్ ఇవ్వాలా? మెయింటెనెన్స్. నో, ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ మై మదర్. అవునా? ఎందుకంటే జెనెటిక్స్. ఆమె హెయిర్ నాకు వచ్చింది, అంటే షైనీ లాంగ్ హెయిర్ కాదు, బట్ షైనీ. బట్ దెన్ యూనో మా దాంట్లో ఎక్కువగా పేషెంట్స్తో ఎక్కువ మింగిల్ అవుతాం కదా, రోజు ఇంటరాక్ట్ అయ్యేది వాళ్ళతో, చాలామంది పబ్లిక్ తోటి. సో బెటర్ లుకింగ్ అనేది ఇంపార్టెంట్. పైగా మేమంతా కాస్మెటిక్ సర్జరీలు కూడా చేస్తాం కదా. అవును కదా, గ్లాసెస్ లేకుండా అందరినీ, అది కాస్మెటిక్ కింద వస్తుంది కదా. సో మనం బాగుండాలి ముందు, అందుకని కొంచెం మెయింటెనెన్స్. సో నైస్. సో యూ కెన్ పుట్ దిస్ యాజ్ ఫస్ట్ క్వశ్చన్. అది కదా. కొన్ని వేల సర్జరీలు చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఎంతోమందికి మీ సొసైటీలో సేవ చేశారు, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా. సో ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నారు కమింగ్ ఫ్యూచర్లో? కమింగ్ ఫ్యూచర్లో అంటే ఆల్రెడీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2 villages తీసుకున్నాము. సో ఫ్రీ సర్జరీస్ చేయాలనేది తప్పకుండా చేయాల్సింది ఎవరైనా సరే. ఎవరైనా వచ్చి హెల్ప్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తాము. అది కాకుండా నాకు యాక్చువల్లీ విన్విజన్ పెట్టుకుని చెప్పాను కదా ఇందాక, ఎల్వి ప్రసాద్ లాంటి ఇన్స్టిట్యూట్స్, మధురై అరవింద్ లాంటి ఇన్స్టిట్యూట్స్ విన్విజన్ని ఒక మంచి, ఇప్పుడు అది ఒక హాస్పిటల్ మట్టుకే ఒక మంచి ఇన్స్టిట్యూట్ లాగా చేయాలనేది నా డ్రీమ్. సో దాంట్లో క్వాలిటీ డెలివరీస్ ఆల్రెడీ చేస్తున్నాం మేము పేషెంట్స్కి, ప్లస్ ఎథికల్ ప్రాక్టీస్ కాకుండా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. సో కొత్త యంగ్ డాక్టర్స్ని మంచిగా ట్రైన్ చేసి వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ క్రియేట్ చేయడం, అది నా నెక్స్ట్ అంబిషన్లో అదొకటి. నేను మర్చిపోయాను, మీరు కంప్లీట్ చేసిన తర్వాత నేను అడుగుతాను. ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేయాలని ఓకే నెక్స్ట్ లెవెల్లో. అదే మీరు కొన్ని విలేజెస్ అడాప్ట్ చేసుకున్నారని చెప్పని నేను కూడా చూసాను. బట్ అంటే ఓన్లీ ఐ సర్జరీస్కి సంబంధించిన సమ్ అదర్ వేస్ కూడా అంటే ఇప్పుడైతే వరకు ఐ వరకే. ఓకే, మేబీ భగవంతుడి దయవల్ల ఇంకా ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేసేటట్టు. మేము
దీపావళి ముందు ఎప్పుడు ప్రతిసారి ఏం చేసేవాళ్ళం అంటే, పోయినసారి అంటే కరోనా వచ్చింది కానీ ఈ స్టాల్స్ పెడతారు కదా వీళ్ళు, ఫైర్ క్రాకర్స్, అక్కడ ప్రొటెక్టివ్ గ్లాసెస్ని ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళం. ఎవరైనా వచ్చి అందరు కొనుక్కుంటారు కదా, సో వాళ్ళకు దానికి ఒక ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని ఒక పక్క ఇంగ్లీష్ ఒక పక్క తెలుగులో ప్రింట్ చేసి ఒక ప్యాంప్లెట్ తోటి ప్రొటెక్టివ్ గ్లాసెస్ సరదాగా రైట్ ఒక అది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వస్తుంది కదా. అందరూ రేడియోలో మాట్లాడండి, టీవీలో మాట్లాడండి, పేపర్లో చెప్పండి అంటారు కదా. సో ఒకసారి రేడియోలో కూడా చెప్పాను, కానీ అప్పుడు నాకు వచ్చింది ఈ థాట్, మనం ఇలా ఎందుకు చేయొద్దు అని. సో అట్లా స్టాల్స్ పక్కన ఈ ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టి స్లిప్స్ ప్యాంప్లెట్స్ ఇచ్చామన్నమాట. ఓకే, తప్పకుండా మీరు అనుకున్న మీ ఆశయం అతి తొందరగా నెరవేరాలని ఐ డ్రీమ్ నుంచి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వంతు సహకారం ఏమున్నా తప్పకుండా చెప్పండి. వీఆర్ రెడీ టు డూ దట్. రియల్లీ థ్యాంక్ యూ అంజలి. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ అవును, ఇది ఒక్కడితో అయ్యేది కాదు, ఇలాంటి వాళ్ళందరి సహాయం తప్పకుండా. చాలా సంతోషం. రియలీ మ్యామ్, ఎందుకంటే నాకు అనిపిస్తుంది కదా, ఒక పేషెంట్గా మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఫస్ట్ మీ నవ్వుతో మీ మాటతో వాళ్ళు చాలా కూల్ అయిపోతారు. దట్స్ రియలీ. చాలా మంది చెప్తారు కదా, నేనంటాను నేను న్యాచురల్గానే ఇలాగ ఉంటాను, యూనో ఇది న్యాచురల్గా వచ్చింది అంతే. ట్రూ. చాలా మంది చెప్తారు, మీతో మాట్లాడితే ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది, ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినట్టు ఉండదు అని. అంటే అక్కడ కోపం వస్తుంటుంది, తిడుతుంటాను, మళ్ళీ వాళ్ళని బుజ్జగిస్తుంటాను, పేషెంట్స్తో కూడా అలా సరదాగా లైవ్లీగా అయిపోతూ ఉంటుంది. సో అందుకనే హాస్పిటల్కి వస్తే అన్నీ మర్చిపోతా. ఇంట్లో మా వారితో ఫైట్ చేసినా, మీరు అన్నట్టు ఆ చిన్న చిన్న ఏదైనా ఉన్నా హాస్పిటల్ రాగానే అన్నీ పోతాయి నాకు. సో ఆ ఎన్వైరన్మెంట్ అలా ఉంటుంది అమ్మ. నిజం. మీరు అనుకున్నది అది తొందరగా నెరవేరుతుంది. ఆ నమ్మకం నిజంగా మా అందరికీ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. విష్ యూ ఆల్ ఏమంటారు సక్సెస్. ఆల్రెడీ మీరు అయిపోయారు కాబట్టి సక్సెస్ అనలేము. మీరు అనుకున్న దానికి అతి తొందరలో మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రియలీ. అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు తెలుసా? ఏ టీం గెలుస్తుందా? ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు ఆడుతారు తెలుసా నీకు? హలో, ఇంతకీ వరల్డ్ కప్ ఏ కంట్రీలో జరుగుతుంది నీకు తెలుసా? అయినా వరల్డ్ కప్ ఏ కంట్రీలో అబ్బా? ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ లో ఎన్ని టీమ్స్ ఆడుతున్నాయి తెలుసా? అసలుకి నీకు డిఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? డిఆర్ఎస్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పైన ఇండియా ఎన్నిసార్లు గెలిచిందో తెలుసా? తమ్ముడు, అక్క ఈసారి సెమీఫైనల్స్ లో ఇంకా ఫైనల్స్ లో కొత్త రూల్ తీసుకొస్తున్నారు నీకు తెలుసా? అది ఆగండి. ఇంతమంది ఇన్ని క్వశ్చన్లు అడిగితే నేను ఎక్కడి నుంచి ఆన్సర్ చెప్పాలా? అయినా క్రికెట్ గురించి నాకంత తెలీదు. అయినా ఇన్ని జెన్యూన్ క్రికెట్ డౌట్స్ ని క్లారిఫై చేయాలంటే క్రికెట్ ఎక్స్పర్ట్ కావాలి, క్రికెట్ మహాజ్ఞాని గురువు కావాలి. అది కావాలంటే నేను కాదు, మా ప్రభు సార్ మీరే రావాలి. హలో బ్రదర్, ఇది వరల్డ్ కప్ తగ్గేలే.